గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆశ్రలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మనకి 1 మే నుంచి నర్మదా నది పుష్కర స్నానాలు వస్తున్నాయండి. అంటే గురుడు మారుతున్నాడు. మేషరాశి నుంచి వృషభ రాశిలోకి గురుడు మారడం వల్ల నర్మదా నదికి పుష్కర స్నానాలు, నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ రోజు నుంచి అంటే 10 రోజుల పాటు 12 రోజుల పాటు నర్మదా నదిలో పుష్కర స్నానం చేసిన, నర్మదా నదిని చూసినా ఎంతో పుణ్యం అంటారు. అలాగే నర్మదా నది దగ్గర పిండ ప్రదానం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు కదండి. సో మీ అందరికీ నర్మదా నదిలో స్నానం చేసే అవకాశం రావాలని, ఆ పుణ్య నదిలో స్నానం చేసే అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనండి, ఇప్పుడు మేషరాశి గురించి చెప్పుకుందాము. మేషరాశి వాళ్ళకి 28 ఏప్రిల్ నుంచి 4 మే 2024 వరకు ఎలా ఉండబోతోంది సరే. 1 నుంచి 4వ తారీఖు వరకు కూడా గురుడు వృషభ రాశిలోకి మారిపోతున్నాడు మీ రాశి మేషరాశి నుంచి. సో మేషరాశి వాళ్ళకే రవి గురుడు కాంబినేషన్ అద్భుతం. పైగా శుక్రుడు కూడా ఉన్నాడు, సెకండ్ హౌస్ లార్డ్ శుక్రుడు కూడా ఉన్నాడు. మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది మీకు. రవి గురులు కూడా బాగున్నారు కాబట్టి ఈ వారం రోజులు మొత్తం కూడా మీకు చాలా మంచి రోజులండి. అంటే మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా విజయవంతంగా ఉంటాయి, సక్సెస్ఫుల్గా ఉంటారనమాట. అలాగే మీకు ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. సెకండ్ హౌస్లో గురుడు గొప్ప అదృష్టం అండి. అంటే 1 మే నుంచి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గురుడు మారేంత వరకు 2025 వరకు కూడా ద్వితీయ భావంలో గురుడు ఫైనాన్షియల్గా అద్భుతమైన మార్పులు తీసుకొస్తాడు మీలో. అంటే క్రమేపీ మీకు డెవలప్మెంట్స్ ఇస్తాడు ఖచ్చితంగా ఉంటాయి. మీ జాతక ప్రకారం చూసుకోండి. అలాగే గురుడు ద్వితీయంలో అంటే సక్సెస్ రేట్ని ఎక్కువ ఇస్తాడు. అద్భుతమైన సక్సెస్ రేట్ ఉంటుందండి. చదువుని బాగా ఇస్తాడండి. అలాగే ద్వితీయ భావంలో గురుడు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా భోజనానికి లోటు ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళండి అక్కడ భోజనం అంటే కడుపు నిండడానికి ఏదైనా తినచ్చండి. ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి ఆదరించి మరీ పెడతారు మేషరాశి వాళ్ళకి. ఈ గురు ప్రభావం వలన సాహిత్య రంగంలో కూడా మంచి బ్రహ్మాండంగా పట్టుంటుందండి. గురు ప్రభావం వలన కూడా బంగారాభరణాలు కొనుక్కుంటారు. నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. ముఖ్యంగా గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది. సరే, మనం ఈ వారం రోజులు చెప్పుకుంటున్నాం కాబట్టి 28 ఏప్రిల్ నుంచి 4 మే వరకు కూడా మీకు గాయకులకి వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి, అంత డౌట్ లేదు. అలాగే మీరు దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు. మీ చదువులో కూడా అద్భుతమైన ప్రగతి కనపరుస్తూనే ఉంటారు. అంత చదువులో డౌట్ లేదు, పర్ఫెక్ట్గా బాగుంది. అంతేకాకుండా మీరు ఈ ఆభరణాలు కొనుక్కోవడం కానీ లేకపోతే వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులకి పంటలు నష్టం రాకుండా బాగా పండేట్టుగా ఉంటుందండి. వాళ్ళు వ్యవసాయదారులకి ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మీ ఇంట్లో పుత్ర సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే ఈ నెల మే అంటే 30వ తారీఖు ఏప్రిల్ వరకు మాత్రమే అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఉండదని కాదు, తర్వాత కూడా ఉంది. అంతేకాకుండా ఈ పంచమ స్థానాన్ని గురుడు కూడా చూడడం వల్ల మీరు ఎక్కువగా జనాకర్షణ ఉంటుందండి. మీకు పంచమ భావాన్ని గురుడు చూడడం వల్లే మీకు సాహిత్య రంగంలో మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శని కూడా పంచమ భావం చూస్తున్నాడండి. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టేవాడికి జాగ్రత్తగా ఉండాలి, లాసులు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే 30వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా గురుబలం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఏదేమైనా 6వ భావంలో కేతువు, 6వ భావంలో కేతువుకి గురుదృష్టి అద్భుతం. అంటే ప్రతి పని విజయంలోనే ఉంటారండి, విజయం సాధిస్తూనే ఉంటారు. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా లేదా మీకు కొంతమంది ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినా వాటిలో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. స్టాంపింగ్, మీకు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతుంది, వీసా వస్తుంది మీకు. అలాగే H1B వీసా అంటారు సార్, అది వస్తుంది. గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిపోతారంటే గురుబలం బాగుంది అని అర్థం. అంటే 6వ భావంలో కేతు పర్ఫెక్ట్గా బాగున్నాడు కాబట్టి అద్భుతం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనేవి ఉండవండి, చాలా తక్కువగా ఉంటాయి. మీ మేనమామలకి మాత్రం చాలా 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 బాగుంటుంది. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు ఎక్కువగా చేస్తారు. పుణ్య కార్యక్రమాలు కూడా ఎక్కువ ఉంటాయండి. మీ ఇంట్లో శుభకార్యాలు బాగా ఉంటాయి. అలాగే మీ వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 8వ స్థానానికి గురుదృష్టి కూడా ఉందండి. అంటే 1 మే నుంచి సంవత్సరం వరకు కూడా, అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా అండి మీకు 8వ స్థానానికి గురుడు ఉండడం వలన దీర్ఘాయుర్దాయం ఉండడమే కాకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. తలవంతలంగా వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. స్నేహితులు ఎక్కువగా ఉంటారు మీకు. సేవకా జనం ఉంటారు మీకు. వాహన యోగం ఉంటుంది. ఎటువంటి కోర్టు కేసులు కానీ చిన్న ఎయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటపడిపోతారు. మంచి కలిసి వస్తాయి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ మీలో చాలా మందికి
రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీ రాశి వాళ్ళకి గురుదృష్టి అద్భుతంగా ఉంది భాగ్యస్థానానికి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే చదువు రీత్యా విదేశ పర్యటన చేయడానికి, విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఇంజనీరింగ్ విద్యార్థులు అవ్వచ్చు, మెడిసిన్ చదివే వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా మీరు ఏ విద్య అభ్యసించినా వాటిల్లో మీరు విదేశాలు వెళ్తారు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే ఉంటారు. మీరే కదండి, బిజినెస్ చేసేవాళ్ళు కూడా సినిమా షూటింగ్లని, టెలివిజన్ అని చెప్పి అంటారు చూరా, వాళ్ళ రంగంలో వాళ్ళు కూడా విదేశీ పర్యటన చేయడానికి అవకాశం ఉంది. 30 ఏప్రిల్ వరకు కూడా మీరు చేస్తున్న బిజినెస్లో చూసారా, ఫైనాన్స్ అంటాము, బ్యాంకింగ్ అంటాము, కొంతమందికి ఏమో ఎడ్యుకేషన్లో ఉంటారు, వాటిల్లోనూ లాయర్స్ వాళ్ళకి అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు చేస్తున్న ప్రతి వ్యాపార అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. ఫస్ట్ మే నుంచి అంటే గురుడు మారినప్పటి నుంచి మీ ఉద్యోగంలోనండి చాలా భద్రత ఉంటుందండి. మీ ఉద్యోగాలు వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తాయన్న సందేహం లేదు. మీరు కష్టపడుతున్నారు, ఇంతకుముందు కష్టపడుతున్నారు కానీ ఫలితం దక్కట్లా. ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఉద్యోగరీత్యా ధన సంపాదన ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, లేడీస్ కూడా మీరు కష్టపడతారు, ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్లో మీరు సాధిస్తారండి, చక్కటి ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా గురుడు దశమస్థానం చూస్తే ఏమవుతుందంటే ఆయన రిలేటెడ్ ఇండస్ట్రీస్లో, అంటే ప్రైవేట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో చేయడానికి అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాలు అంటారు సరే, ఆ రంగాలు. ఇందాక బిజినెస్ గురించి చెప్పడంలో రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్పడం మర్చిపోయానండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది 30 ఏప్రిల్ వరకు కూడా. సరే, ఇప్పుడు మనం జాబ్ గురించి చూస్తున్నాం కాబట్టి ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగా ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళకి ఆదరణ దక్కుతుంది. అంతేకాకుండా లాయర్స్, డాక్టర్స్, ఇంకా ఏ వృత్తిలో ఉన్నా సరే వాళ్ళకి మంచి కలిసి వస్తుందండి. ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమ వాళ్ళకి, అలాగే ఫార్మాస్యూటికల్స్ రంగం ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. ముఖ్యంగా దశమస్థానానికి పర్ఫెక్ట్ గురుదృష్టి ఉంది కాబట్టి ఈ ఫస్ట్ మే నుంచి కూడా మీరు ఉద్యోగ భద్రత బాగుంటుందండి. ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఉద్యోగంలో స్థిరత్వం రావడానికి అవకాశం ఉంటుంది. మీ జాతకాల రీత్యా, అందరికీ కాదు. సరే, 11వ భావంలో శని మంచివాడా కాదు. ఎందుకంటే 11వ భావంలో శని కొద్దిగా బాధ కూడా అవుతాడు అనుకోండి, బాధ పెట్టిస్తాడు. శని 11వ భావంలో అంటే సేవాగా జనాన్ని ఇస్తాడు, మంత్రి పదవులను ఇస్తాడు, అంటే కొంతమందికి ఎలక్షన్స్లో నుంచుంటే గెలవడానికి అవకాశాలు ఇస్తాడు. అద్భుతమైన యోగం ఉంది. శని ఒక్కడే 11వ భావంలో ఉండడం వలన. అంతేకాకుండా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు మీకు ఎక్కువ జరగడానికి కూడా శని కారకత్వం ఉంటుందండి. ముఖ్యంగా బుధ, కుజ, రాహువులు మీకు వ్యయభావంలో ఉన్నారు. సరే, బుధుడు కూడా మీకు 3rd హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నాడు. అదొకటిగా కుజుడు కూడా కలిసి ఉన్నాడండి. అంటే ఏంటంటే 12వ భావంలో ఎంతమంది ఉన్నారంటే చిన్న చిన్న దెబ్బలు తగలడము, బోన్స్ సంబంధించిన ఇబ్బంది కలగడము, లేకపోతే స్కిన్ డిసీజ్ రావడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కుజ రాహువులు ఉన్నారంటే మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా చెప్పడం మంచి. మీరు స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కింద పడిపోతారండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు స్పోర్ట్స్ అంటే ఏదైనా క్రికెట్ కానీ లేదా ఏదో ఆటలు ఆడుతున్నప్పుడు మీరు కింద పడిపోవడం, దెబ్బలు తగలడం, కొంతమందికి బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప నిజంగా జరుగుతాయని కాదు, జస్ట్ ఇండికేషన్. సరే, ఈ విధంగా ఉందండి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించండి. అలాగే సూర్యారాధన చేసిన వాళ్ళకి నిరంతరము వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శని గ్రహ అనుకూలత ఉండాలి అంటే గాయత్రి మంత్రం మించిన మంత్రం లేదంటారు. సో కాబట్టి గాయత్రి మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు. అలా జపించడం వల్ల సర్వదా రక్షగా మీకు అమ్మవారు ఉంటారు. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశిలోనే గురుడు వస్తున్నాడు 1 మే నుంచి. సో 28వ తారీఖు నుంచి మనం 4th వరకు చెప్పుకుంటాము. 1 మే నుంచి మీ గురుడు మీ రాశిలో ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంటే 1,00,000 దోషాలు పోగొట్టే గురుడే మీ రాశిలో ఉన్నాడు. ఇంతకుముందు 12వ భావంలో ఉండే మనకంత ఖర్చులు, దైవ దర్శనాలు ఇవన్నీ ఖర్చు పెట్టేశారు మీరు బాగా. కానీ ఇప్పుడు ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయండి. గురు ప్రభావం వల్ల చక్కటి ప్లానింగ్ ఉంటుంది మీకు. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన స్వభావం, స్థిరమైన కోరికలు, స్థిరమైన ఆదాయాలు, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్గా మీకు బాగుంటాయి. ఫైనాన్షియల్గా కూడా మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే బుధుడు 2nd హౌస్ లార్డ్ మీకు 11వ భావంలో ఉన్నాడు. బుధుడు మీకు బుధుడు నీచ రాశిలో నీచ స్థితిలో ఉండడం వల్ల ఫలితాలు ఇవ్వకపోయినా రాహుతో కలిసినాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడండి మీకు. ఫైనాన్షియల్గా బాగుంటుంది. అంటే కుటుంబ పరంగా వృద్ధి చెందుతారు. మీ మాటకు ఎదురుండదు, ఎక్కువగా మాట్లాడుతుంటారు, కంఠధ్వని బాగుంటుంది. గాయకులకి ముఖ్యంగా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి. ఈ వారంలో మీరు బాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు వ్యవసాయదారుల మీద చాలామంది వ్యవసాయదారులు ఉంటారు, వాళ్ళకి పంటలో నష్టం రాదు. 30 తారీఖు నుంచి కూడా 30 తారీఖు ఏప్రిల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే గురుదృష్టి 4th భావానికి ఉండడం వలన వాళ్ళు అంటే వ్యవసాయదారులకి, రైతులకి
ఆదాయం బాగుంటుందండి. శని ప్రభావం వల్ల లేటుగా వస్తాయి తప్ప చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తాడు శని. అంటే మీ పంటల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఏమైనా పంటలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి, అంటే మంచి బాగా ఉంటుంది, వ్యవసాయదారులకి బాగుంటుంది. అలాగే మీ చదువులో కూడా కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతున్నాయండి. చదువు విషయంలో బాగా శ్రద్ధ వహించాలి. పంచాభావంలో కేతు ఉన్నాడు కదా, ఇంతకుముందు ఆడపిల్లలు ఇస్తుంటారు మీకు అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు గురుదృష్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి శుభంగా బ్రహ్మాండంగా ఉంటుందండి. సంతాన యోగం కరెక్ట్గా ఉంటుంది, అంటే పర్ఫెక్ట్గా పుత్రిక సంతాన యోగం మీకు బాగుంది. మీ జాతకాల రీత్యా ఖచ్చితంగా ఉంటాయి. సంవత్సరం పాటు మీకు పంచమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. గురుడు అద్భుతంగా ఉన్నాడు. సో బాగా ఉండడం వలన, పంచమస్థానం చూడడం వలన బాగా రాణిస్తారు మీరు. పైగా కేతు ఉన్నాడు అక్కడ. వినాయకుడి పూజ చేసుకుంటే అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా స్పెక్యులేషను, స్టాక్ అండ్ షేర్సు, ఈ స్టాక్ మార్కెట్ ఉంటారు చూసారా, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలండి. మీ వృషభ రాశి వాళ్ళకి ఈ అద్భుతమైన ఫలితాలు సంవత్సరం మొత్తం ఎదురులేదనమాట. మీకు అన్నీ మీకు లాభాలే ఉంటాయి, ఎక్కువ అవకాశాలు ఉంటాయి, నష్టాలు తక్కువ. అందుకే మీకు ఇష్టాలు ఎక్కువ, నష్టాలు తక్కువ. సరే ఇది పక్కన పెడతారండి. మీకు చదువు విషయంలో కూడా అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకంటే బాగా అవకాశాలు ఎక్కువ వస్తాయి. సాహిత్య రంగం ఎందుకు చెప్తున్నాను, గురుదృష్టి పంచమస్థానానికి ఉండడమే కారణం అండి. సో సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు అంటాం, అందులో సాహిత్య రంగం వాళ్ళకి బాగుంటుంది. టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగ పరిశ్రమలకి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి అండ్ యాక్టర్స్కి, అందులో పనిచేసే ప్రతి కార్మికులు కూడా రండి మంచి కాలం అండి వీళ్ళకి. కేతు ప్రభావం బాగుంది. దయచేసి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, గణపతి పూజ కానీ, గణపతి ఆరాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా చెప్పుకునే వెళ్ళిపోతే చాలా ఉంది. సరేనండి, ఈ వారంలో కూడా మీకు సన్మానాలు జరగడానికి అవకాశం ఉంది. మేనమామలకి చాలా బాగుంటుందండి. మీకు శత్రు భయం కూడా చాలా చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా సప్తమ స్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుంది. ఇంతకుముందు మనం శని చూస్తున్నాడు, మీకు దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోతాయి, లేకపోతే చెడిపోతాయి, లేకపోతే ఆ సంబంధాలు కుదరవు అనుకునేవాళ్ళం. ఇప్పుడు గురుడు కూడా సప్తమ భావం చూస్తున్నాడండి. చూడడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు శని వలన కలిగిన గురు ప్రభావం వలన చక్కగా మీరు అనుకున్న వధువు వరులు దొక్కుతారు. అంటే మీరు అనుకున్న వరుడు, మీరు అనుకున్న వధువు వస్తారు. వివాహ శుభకార్యాలు బాగుంటాయి. మీ ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. బిజినెస్లో నెమ్మదిగా క్రమేపీ గ్రాడ్యువల్గా మీకు బిజినెస్లో డెవలప్ అవుతారు. మీరు 10 మందిని పార్ట్నర్స్గా చేర్చుకుంటారు. 10 మంది అంటే అదే, కొంతమంది పార్ట్నర్స్గా చేర్చుకుంటారు. వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా మీకు మీ రాశికి అష్టమ భావాన్ని గురుడు చూడడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారండి. ముఖ్యంగా భాగ్యస్థానం గురుడు చూస్తున్నాడు. భాగ్యాధిపతి దశమన్నాడు అంటే మంచి నేమ్ అని ఫేమ్ ఉంటుందండి. భాగ్యస్థానానికి గురు దృష్టి సంవత్సరం పాటు ఉంటుంది. May 1 నుంచి సంవత్సరం పాటు అంటే నెక్స్ట్ ఇయర్ కూడా అని అర్థం. ఫిబ్రవరి, మార్చి వరకు అనుకుంటండి. అక్కడ వరకు మార్చి, ఏప్రిల్ వరకు ఉంటారు ఆయన. అప్పటి వరకు కూడా మీకు ఏంటంటే భాగ్యస్థానానికి గురుడు చూడడం వల్ల నిరంతరము లక్ష్మీ స్థానం కాబట్టి భాగ్యం ఏదో విధంగా వృద్ధి అవుతూనే ఉంటుంది. చదువు ద్వారా కానీ, బిజినెస్ ద్వారా కానీ అనేక రకాలుగా మీకు వృద్ధి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే భాగ్యస్థానంలో ఎడ్యుకేషన్, విద్యార్థులకి, మీ వృషభ రాశిలో ఉన్న విద్యార్థులకి మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుందండి. మేబీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళొచ్చు మీరు. మీ ఇంజనీరింగ్ విద్య రీత్యా ఎంఎస్ చేస్తారు కదా, అలాగే మెడిసిన్ దాని ప్రకారం కానీ మీరు ఏ చదువుకుంటే అది లా అంటారు సార్, లా మాస్టర్స్ చేస్తారు కదా, లా కూడా దాంట్లో దాని రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. అలాగే రచయితలుగా మీరు బాగా పేరు తెచ్చుకుంటారు. మీరు రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. భాగ్యస్థానానికి ఎప్పుడైతే గురుదృష్టి ఉందో బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. అంటే ఫుడ్ బిజినెస్, అలాగే కొంతమంది బట్టల వ్యాపారాలు ఉంటాయి సార్ వాళ్ళకి, గోల్డ్ సిల్వర్ వ్యాపారస్తులకి, అలాగే మీ వ్యాపారం చేస్తున్న సిమెంట్ పరిశ్రమల వాళ్ళకి, అలాగే ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం అండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సంవత్సరం పాటు కూడా గురుడు భాగ్యస్థానం చూస్తున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం కూడా మంచి ప్రతిభ ఉంటుంది. ఈ బిజినెస్లన్నీ కూడా చాలా అద్భుతంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. దశమ స్థానానికి శని ఉన్నాడు. దశమంలో శని భాగ్య రాజ్యాధిపతులు అవడం వల్ల దశమ శని అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉందండి. అంటే గెలవడమో, ప్రజాభిమానం పొందడమో, ప్రజల్లో మమేకమైపోవడమో, ప్రజాదరణ లభించడమో, ఇవన్నీ కూడా ఎక్కువ మంది జనాలు ఎక్కువ ఉంటే అక్కడ శని భగవానుడు ఉంటాడని చెప్పి, ఏదో శని భగవానుడు ఆశీస్సులు ఉంటాయని. అలాగే మీకు ప్రజాభిమానం ఎక్కువ ఉంటుంది. రాజకీయంగా ఎదుగుదల ఫస్ట్ మే నుంచి మీకు కనిపిస్తోంది. ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, దశమ శని ఉన్నాడంటే సింగరేణి కాలేజీలో ఉద్యోగాలు వస్తాయి కదండి మీకు. అంటే కోల్ మైన్స్, అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో, సిమెంట్ పరిశ్రమ రంగాల్లో, ఫార్మాస్యూటికల్స్, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, హార్డ్ మెటీరియల్స్, వీటిల్లోనూ ఎన్ని ఏమున్నాయి కదా. కొంతమందికి అయితే ఐరన్ అండ్ స్టీల్ అంటాం, వాటిలో అంటే శని కారకత్వాల్లో ఉన్నటువంటి మీకు ఎక్కువ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందంటే గవర్నమెంట్ జాబ్లు కూడా రావచ్చు అవకాశం ఉన్నాయి. గ్రూప్స్ రాస్తున్నారు, సివిల్ సర్వీసెస్ కూడా రాస్తున్నారు కదండి మీరు. సివిల్ సర్వీసెస్
వాటిలో కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి మీకు. ఏదైనా ఆడవాళ్ళకి చెప్తాను, లేడీస్ కూడా చెప్తానంటే మీకే మీరు బాగా కష్టపడతారు, ఖచ్చితంగా ఉన్నారు. గురుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల, శని ప్రభావం కూడా మీకు దశలో ఉండడం వల్ల ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉంటాయండి. మీరు ఇంటర్వ్యూస్లో వెళ్తున్నా, లేకపోతే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నా, ఎలాగైనా సరే మీకు విజయ అవకాశాలు ఉన్నాయి. విజయం సక్సెస్. అంతేకాకుండా ఉద్యోగాల భద్రత, ఉద్యోగం సంపాదన ఉంటుంది. 11వ భావంలో కుజుడితో కలిసినటువంటి బుధుడు అంటే మీరు మంచి వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వైద్యుడు అంటే డాక్టర్. అలాగే మంచి ఆపరేషన్స్ చేసేవారుగా కూడా మీ బుధ కుజులు కాంబినేషన్ వల్ల ఉంటుంది. అంటే మీరు ఆపరేషన్ చేస్తారనుకోండి, సక్సెస్ ఉంటుంది. ఇంకా కుజరాహుల్ గురించి చెప్పుకుందాం. కుజరాహులు స్పోర్ట్స్ రంగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. అంటే ఇందాక 3వ భావం చెప్పాను. కుజరాహులు కలిసి ఉంటే స్పోర్ట్స్ రంగంలో క్రికెట్ ఆడతారనుకోండి, కొద్దిగా ఆడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అంటే దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. కుజరాహులు కాంబినేషన్ ఏంటంటే స్పోర్ట్స్ రంగంలో నేమ్ అండ్ ఫేమ్, అవార్డులు, రివార్డులు, ధన సంపాదన, ముఖ్యంగా మంచి పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా ఉన్నాయి. అలాగే కుజరాహుల్ కాంబినేషను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండి, అద్భుతం. అంటే మీరు మీ తోబుట్టువులకి సహాయం చేయడము, ఫైనాన్షియల్గా కానీ ఏదో విధంగా వాళ్ళు కూడా మీకు మాట సహాయమో మొత్తానికైతే సహాయం చేయడానికి అవకాశాలు ఉన్నాయి కుజ రాహుల్ కాంబినేషన్ వల్ల. మొత్తానికి లాభస్థానంలో కాంబినేషన్స్ వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్గా ధనం సంపాదిస్తారు. అలాగే ఫ్లైట్స్ కూడా ఎక్కించే బాధ్యత కూడా రాహుదే. శని దశమంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మీరు ఆ శని ప్రభావం కూడా విదేశాలు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రవి శుక్రులు గురులు 12వ భావంలో ఉన్నారండి. అంటే మీకు గురుడు ఓన్లీ ఏప్రిల్ వరకే, మీకు 30 వరకు ఉంటారు ఆయన. సో ఏదేమైనా వ్యయస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో రవి తప్పంటే ఏం లేదు. ఎక్కువగా మీరు తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు రావడము, డబ్బులు బాగా ఖర్చు అయిపోవడము, మీ బ్రదర్స్కి కానీ లేకపోతే మీ ఆభరణాలు కొనుక్కోవడం కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడము. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి లగ్నంలో మీ లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి, అలాగే 6వ భావాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కొద్దిగా శత్రుభయం ఉండడము, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము జరుగుతుందండి. అమ్మవారికి మీరు పూజలు చేయడం వలన, కనకదుర్గ అమ్మవారికి పూజలు చేసుకోవడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన ఈ వారం మొత్తం కూడా మంచి ఫలితాలు వచ్చి తీరుతాయండి మీకు. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. కాకపోతే మీకు వ్యయభావంలో గురుడు చేస్తున్నాడు, వస్తే రానివ్వండి, భయమేలా, మంచిదే కదా. కాకపోతే అంటే ఉన్న ఊరు నుంచి మీరు తీసుకెళ్తాడు, ఫారెన్గా తీసుకెళ్తాడు, చూద్దాం. మనం చెప్పుకుందాం అంటే ముందర బుధుడి గురించి చెప్పుకుందాం. మీ లగ్నాధిపతి బుధుడు దశమస్థానంలో కేంద్రాల్లో ఉన్నాడు కదా, తప్పు కదా, తప్పే. కానీ కుజురాహువులతో కలిసి ఉన్నాడు, కరెక్ట్. కేంద్రాధిపత్య దోషం వచ్చింది, కానీ కుజుడితోనూ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదండి. అంటే ప్రాబ్లం లేదంటే మీకు పర్వాలేదు. మీ దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి యోగాన్ని కలిగిస్తాడు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, దైవ దర్శనాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలాగే ఆర్థికంగా మీరు ఎక్కడ వెనుకబాటు ఉండదండి, వెసులుబాటుగానే ఉంటుందని, బాగా ఉంటుంది. మీకు రావాల్సిన సొమ్ము, ధనము మీకు వచ్చి తీరుతుంది. కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. చదువు విషయంలో కూడా అద్భుతంగా ఉంది. ప్రయాణాలు ఎక్కువ చేసేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో, చేస్తారు కూడా. కాకపోతే ఏంటంటే మీరు అలసిపోతారు, ప్రయాణాలు చేస్తారు, కొద్దిగా అలసిపోతారు. మీ తోబుట్టువులు కానీ, మీ తమ్ముళ్ళకి కానీ, చెల్లెళ్ళకి కానీ, వాళ్ళలో కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే చికాకులో, మనస్పర్ధలో రావడానికి కొంతమందికి ఉందిలేండి, అంత పెద్ద ప్రాబ్లమే కాదు. 4th భావంలో కేతు మంచిదా కాదు కదండి. 4th భావంలో కేతు అసలు మంచివాడే కాదు, 4th భావం అసలు నీచిలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమైందంటే 4th భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది 1 మే నుంచి ఉండడం వల్ల ఏమవుతుంది, గురుదృష్టి ఎప్పుడైతే పడిందో కేతు ఎవరిలా యాక్ట్ చేస్తాడు, గుడి యొక్క బలిదారు కూడా ఇవ్వాలి కదా, ఇస్తాడు. సరే ముందర పక్కన పెడదాము. కేతువు ప్రభావం గురుదృష్టి, అంటే గురుదృష్టి కేతుకు ఉండడం వలన విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా 1 మే నుంచి అండి 2025 ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు ఉంటారు గురుడు, చూడలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆయన మీకు 4th భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా పెడుతున్నాడు. అంటే ఏంటంటే ఆభరణ యోగము, గృహయోగము, భూయోగము, వ్యవసాయదారులకి పంటలో లాభదాయకంగా ఉండడము జరిగి తీరుతాయి, డౌట్ లేదు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి, అందులో డౌటే లేదు. ఆవిడకి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు ఆవిడ. మీ ఇంట్లో గృహప్రవేశాలు చేస్తారు. గృహప్రవేశాలు చేయడమే కాకుండా మీ కొంతమందికి పొలాలు కొనుక్కోవడము, అయితే కొంతమందికి ఏమో అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం అంటారు సార్, అవి కూడా జరుగుతాయి కంటిన్యూస్గా. గురుదృష్టి బాగుంది, సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంది మీకు. సరే మీకు పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది అంటే ఆల్మోస్ట్ 30 ఏప్రిల్ వరకు కూడా సంతాన యోగం మీకు ఉంది. సంతానం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయి. సంతానము మీరు కలిసి ఉంటారు, మీ అబ్బాయి అనుకోండి, మీ అబ్బాయి మీరు కలిసి ఉండము, భార్యాభర్తలు కలిసి ఉండము, ఇలాగా ఫ్యామిలీ పరంగా కలిసి ఉండడానికి అవకాశాలు గురుడు కల్పిస్తున్నాడండి మీకు. అంటే 30 తారీఖు వరకు చూస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సినిమా రంగ పరిశ్రమలకి, టెలివిజన్ రంగ పరిశ్రమ వాళ్ళకి కూడా అద్భుతమైన యోగం అనే చెప్పచ్చు. అలాగే
గురుడు ఆరో భావాన్ని చూస్తున్నాడు. మే 1 నుంచి ఆరో భావాన్ని గురు దృష్టి ఉంది. ఇంతకుముందు శని చూడడం వల్ల అనారోగ్య సమస్యలు, టెన్షన్స్, ఇబ్బంది పడ్డాలు, చికాకులు, కోపాలు అన్నీ ఉన్నాయి. పైగా శత్రు భయం, శత్రువులు కూడా ఉండేవారు కదా. ఈ శత్రువులు అణగదొక్కబడతారు. ఎందుకని? గురు దృష్టి ఆరో భావం ఉంది కాబట్టి. అంటే శత్రువులు మిత్రులు అవుతారు. అంటే శత్రు భయం లేకుండా ఉంటుంది మీకు. మేనమామలు కూడా అద్భుతంగా ఉంటారండి. మీకు రుణ భయం, రోగ భయం ఏమి లేకుండా ఉంటాయి. ప్రశాంతంగా గురు దృష్టి మీకు బాగుంది. ఓ సంవత్సరం పాటు కూడా మీకు ఆరో భావం బాగుండడం వల్ల పర్ఫెక్ట్గా చాలా బాగుంటారు. మీ వివాహ శుభకార్యాలు బ్రహ్మాండం జరుగుతాయి. మీ ఇంట్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు కేంద్రాధిపత్య గురుడు 12 భావనలు ఉన్నాడు కదా, మరి దోషమే కదా. దోషమే కానీ అంటే 12 భావనలు అంటే భార్య వలన ఇబ్బందులు, వ్యాపారాల వల్ల ఇబ్బందులు ఉంటాయి కదా, ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ 6, 8, 12 స్థానాల్లో కూడా గురుడు మంచి చేస్తాడని శాస్త్రం. కాబట్టి మీ 7వ భావాధిపతి కేంద్రాధిపత్య పాపి 12వ భావంలో ఉన్నాడు. కాబట్టి కొద్దో గొప్ప ఖచ్చితంగా మంచి చేయాల్సిందే. అంటే వ్యాపారాభివృద్ధి కలిగించాల్సిందే, భార్యాభర్తలు కలిసి ఉండాల్సిందే అని శాస్త్రం చెప్తుంది, నేను కాదుగా. అంటే జనరల్గా అలా బాగుంటుందండి. మీ ఆరోగ్య సమస్యలు అనేది ఉండవు. ఫస్ట్ పే నుంచి మీకు 8వ భావానికి గురుదృష్టి పెట్టి ఉందండి. అంటే ఎప్పుడు టెన్షన్స్ పడ్డము, అనారోగ్యంగా ఉండడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము కొంతమందికి ఉంటాయి. ఇప్పటి నుంచి కూడా 1 సంవత్సరం పాటు మీకు గురు ప్రభావం వలన హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా, యాక్టివ్గా, మంచి బ్రహ్మాండంగా వాకింగ్ చేసుకుంటూ మంచి ఆరోగ్యవంతులుగా తయారైపోతారు మీరు. అంతే కదండి. మీకు ధనయోగం ఉంటుంది, సేవకాజనం ఉంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, మిత్రులు కూడా ఉంటారు మీకు ఎక్కువగా. అలాగే తలవంతలపుకి వచ్చే ధనయోగం ఉంటుంది. ఎంత బాగుందండి, బ్రహ్మాండం. భాగ్యంలో శని మంచివాడే కానే కాదు, అవును. కానీ 9th హౌస్ లార్డ్గా 9th హౌస్లో ఉన్నాడు. అంటే మీకు విదేశాలకి వెళ్ళడానికి ఒక అవకాశాలు కల్పించాడు. అంటే విద్య రీత్యా మీరు విదేశాలు, కొంతమంది ఇంజనీరింగ్ విద్య అంటాము, మెడిసిన్స్ అంటాము, లా, శని కారకత్వాలు కదండి. వాటి రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. రెండో పాయింట్ ఏంటంటే కొంతమంది మీ శని కారకత్వం కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ల రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా శని కారకత్వంలో ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ అంటే వాళ్ళ బిజినెస్ల రీత్యా, అంటే పనిచేసిన వాళ్ళ బిజినెస్ల రీత్యా, లేకపోతే కొంతమందికి ఏమో స్టీల్, కొంతమంది సిమెంట్ పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్ రంగాలు, అలాగా శని కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. అలాగే మీరు కూడా సివిల్ సర్వీసెస్ కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ ఎగ్జామ్స్ రాసినా మీకు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శని కారకత్వం కాబట్టి. ఇంకా చెప్పాలంటే రాజకీయ రంగంలో ఉన్నారు కదా, మీరు రాజకీయ రంగంలో పదవుల కోసము, లేదా ఎలక్షన్స్ కోసం బాగా కష్టపడుతున్నారు. మీ మిథున రాశిలో వాళ్ళు, నాకు అది ఐడియా లేదు కానీ, బట్ మిథున రాశి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ప్రజాభిమానం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శని కారకత్వం అదే కదండి, ప్రజాభిమానం, ప్రజాదరణ, ప్రజల్లో మమైకమైపోవడం, సత్సంబంధాలు ఏర్పరచుకోవడం శని కారకత్వం. ఇంకా నేను సింగరేణి చెప్పాను సరే, కోల్ వాళ్ళు అదే కదా, కార్మికులు ఉంటారు అందులో. అలాగా ఎక్కువ మంది జనాలు ఉన్న చోట ప్రజల్లో మనమే కదా, ప్రజల్లో మమేకమైపోయి మీకు మంచి విలువ ఉంటుందండి. మీరు బహుశా ఎలక్షన్స్లో గెలవడానికి ఎక్కువ అవకాశాలు, ప్లాంట్ పొజిషన్ బాగుంది. ఎందుకంటే భాగ్య, రాజ్య, లాభస్థానాల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ గురుడు ప్రభావం వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సరే, ఈ భాగ్యస్థానం చూసుకుంటే మీకు మీ పుణ్యక్షేత్ర దర్శనాలు బాగా ఉంటాయండి. ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, వెంకటేశ్వర స్వామి ఆరాధనలు, అంటే తిరుపతి వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యంగా శని భగవానుడు మీకు అష్టమాధిపతుడు అయ్యాడు కాబట్టి మీకు మంచిగా యోగించాలంటే తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి. రెండోది పూజ్యులు, అంటే కొంతమందికి పూజ్యులు అంటే పెద్దవాళ్ళకి పూజ్యులు అంటాం కదమ్మా, పెద్దవాళ్ళకి, ముసలి వయసు ఉన్న వాళ్ళకి సేవలు చేయాలి. అనాథ శరణాలయంలో ఉన్న పెద్దలకు కూడా మనం ఫుడ్ రీచాను అదే విధంగా సహాయం చేయాలి. దానివల్ల శని భగవానుడు మనకి మంచి చేస్తాడు. అంతే కదండి. గాయత్రి మంత్రం ఇన్నిసార్లు చెప్తున్నానంటే, నేను ఒక మ్యాగజైన్లో కూడా నేను చాలా చోట్ల చదివానండి. శని భగవాన్ యొక్క ప్రభావం మనకి బాగా తగ్గాలంటే నిరంతరము గాయత్రి చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. పైగా ముఖవర్చస్సు పెరుగుతుంది, వాళ్ళ మాట వాగ్దాటి వాళ్ళు చెప్పింది జరుగుతూ ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది. అందుకే చూడండి, మిథున రాశి వాళ్ళు బాగా మాట్లాడుతారు, బుధుడి ప్రభావం కదా. అందువలన వాళ్ళు మ్యాథమెటిషియన్స్గా ఉంటారు, యాస్ట్రాలజర్స్ అంటాం సరే, జాతకాలు చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఉంటారు. అలాగే సైంటిస్టులు ఉంటారు. కొంతమంది ఏమో హైటర్స్ అద్భుతంగా ఉన్నారు కదా మీ దాంట్లో, హైటర్స్, సిఏ, ఐసీడబ్ల్యూ వాళ్ళందరూ ఉన్నారు మీ దాంట్లో. సరే, మిగతా దాంట్లో వెళ్ళారు కదా మీకు. సరే, ఇంకా దశమస్థానం చెప్పుకుందాం. అంటే దశమంలో రాహు గంగాస్థానం చేయించడంలో అద్భుతమైన మనగాడు ఆయన. సరే, కుజుడితో కలిసిన రాహు ఉన్నాడు కదండి. స్పోర్ట్స్ దశమస్థానంలో కుజుడు అంటే మీ స్పోర్ట్స్ రీచా, మీరు విదేశాలు వెళ్ళడము, అంటే మీ చేస్తున్న సంస్థల్లో మీకు ఈ స్పోర్ట్స్ ఆడే అవకాశాలు రావడము, అది బాగుంటుందండి. అలాగే కుజరాహులు బుధ కుజులు కాంబినేషన్ ఏంటంటే, మీకు బుధుడు కూడా ఉన్నాడు కదా, రీచలో ఉన్న బుధుడు.
ఇక్కడ ఏంటంటే డాక్టర్స్కి బాగా కలిసి వస్తుందండి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, సిజరీన్ ఆపరేషన్ చేసే వాళ్ళకి బుధ కుజుల కాంబినేషన్ బాగుంటుంది. కుజ రాహులు కూడా సోదరమణులు కూడా అద్భుతంగా ఉంటుంది. దశమంలో రాహు కాబట్టి గంగా స్నానము, ఫ్లైట్స్లో ఎక్కించి తిప్పడము, అలాగే విదేశాల పర్యటన చేయడము ఇవన్నీ చేస్తాడు. కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు చేస్తున్న గవర్నమెంట్ జాబుల్లో బాగా డెవలప్ అవుతారండి. గవర్నమెంట్ జాబే కాదు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు దాంట్లో. వాళ్ళకి కూడా ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్తో పాటు కొద్దిగా మూమెంట్స్ ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్స్ ఉండడానికి మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్స్ అవుతారు. కొంతమంది ఇష్టం లేని ప్లేస్కి కొంతమంది అవుతారు. అవన్నీ పక్క పెడతాం. సరే, బుధుడు కూడా కారకత్వం ఉంది కాబట్టి బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే టెలివిజన్ రంగంలోనూ, ఇంకా చెప్పాలంటే విద్యా సంస్థల్లోనూ, ప్రొఫెసర్స్గాను, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఇవన్నీ వాళ్ళందరికండి ఉద్యోగాల్లో అద్భుతం ప్రతిభ ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, లేడీస్ మీకేనండి. మీరు కష్టపడుతున్నారు, ఖచ్చితంగా శని కాంబినేషన్ బాగుంది. అలాగే మీకు రాహు కూడా యోగిస్తాడండి మీకు. ఎందుకంటే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కష్టపడండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అందుకని ఉద్యోగాలు రావాలి అంటే అమ్మవారిని పూజ చేయాలి. అమ్మవారిని ఎంత పూజ చేస్తే కనకదుర్గ అమ్మవారు అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లాభస్థానం రవి, 11 భావనలు రవి, 11 భావనలు గురుడు, 11 భావనలు శుక్రుడు. అంటే గురుడు మాత్రము మనకి 30 వరకు ఉంటాడు చెప్పలేదు. ఏదైనా లాభస్థానంలో ఇంతమంది పేరెంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు లాభం బాగుంటుందంటే బాగా ధన సంపాదించుకుంటారు. మీ వ్యాపార రీత్యా, మీ విద్య రీత్యా, మీ ఉద్యోగం రీత్యా ధనం ఖచ్చితంగా ఉంటుంది. మీ అన్నయ్యకి బాగుంటుందండి. అన్నయ్యకి, అక్కకి, అందరికి బాగుంటుంది. కంటిన్యూస్గా డబ్బులు ఉండే అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. మీకు లోన్స్ తక్కువను డబ్బులు ఎక్కువ ఉన్నట్టుగా అవకాశాలు ఉంటాయి. రవి గురువుల కాంబినేషన్ బాగుంది. శుక్రుడు కూడా ఉన్నాడు. ఏదైనా మీకు భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో విజయం సాధిస్తారండి. మే 1 నుంచి గురుడు 12వ భావంలో మారుతున్నాడు. మంచిదా? కాదండి. ఎందుకంటే కేంద్రాధిపత్య పాపి మీకు గురుడు అయ్యాడు, 12వ భావంలో ఉన్నాడు. కానీ మీకు ఏం చేస్తుంటాడు, ఉద్యోగ రీత్యా డబ్బులు ఖర్చు పెట్టేయడం, ఉద్యోగం వచ్చి దగ్గరకు వచ్చి ఆగిపోవడము, భార్యాభర్తలు కానీ బిజినెస్లో కానీ సక్సెస్ కాకపోవడం ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒకటి మర్చిపోకూడదండి, కేంద్రాధిపత్య బుధుడు కానీ కేంద్రాధిపత్య గురుడు కానీ ఉంటే, వాళ్ళు 6, 8, 12 స్థానాలు ఉంటే వాళ్ళు మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయని శాస్త్రం. కాబట్టి మీకు గురుడు మీకు 12వ భావంలో ఉన్నా ఖచ్చితంగా మంచి చేస్తాడు. కాకపోతే ఏం చేస్తాడు, ఖర్చులు అధికంగా ఇస్తాడు. టెంపుల్స్కి, గుళ్ళకి, గోపురాలు తిరుగుతారు కదండి, చాలు కదా మనకు కావాల్సింది అదే. అలాగే టెంపుల్స్కి తిరుగుతాము, అన్నదానం చేస్తూ ఉంటాము. కొంతమంది బావులు, చెరువులు, తటాకాలు తవ్విస్తూ ఉంటారు. మంచిదండి అది. తవ్వించకపోయినా తవ్వించే వాటిలో మనం హెల్ప్ చేసినా బాగుంది, మంచి ఫలితాలు ఉంటాయి. సరే, అవన్నీ తర్వాత చెప్పుకుందాం అండి. ఏదేమైనా మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. గురుడు కూడా మారుతున్నాడు కాబట్టి సుఖ సంతోషంతో ఉంటారు మీరు. అలాగే మీకు దైవ దర్శనాలు ఎక్కువ అయిపోతాయి. దానివల్ల డబ్బులు కూడా ఖర్చు అవుతుంటాయి, సన్మానాలు కూడా మీకు జరుగుతూ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ఎందుకని, గురుడు మారుతాడు కదండి 1 మే నుంచి. అప్పుడు చెప్పుకుందాము. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి 30వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా ద్వితీయ భావాన్ని గురుడు దృష్టి ఉండడం వలన ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. మీ గాయకులకు కానీ పాటలు పాడుతుంటారు ఎక్కువగా, వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తాయి. 1 తారీఖు నుంచి ఏమవుతుందంటే మీకు శని దృష్టి ఒక్కటే ద్వితీయ భావానికి ఉంటుంది కాబట్టి మీరు ఉన్న చోటు నుంచి మూమెంట్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా శని దృష్టి ఉంది కాబట్టి మీకు రావాల్సిన అవకాశాలు కానీ డబ్బుల విషయంలో కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా మీకు 1 మే నుంచి, అంటే మే 1 నుంచి కూడా గురు ప్రభావం వలన, కేతు 3వ భావంలో ఉండడం వలన, కేతువుకి గురు దృష్టి ఉండడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే 3వ భావంలో కేతువే భూములు, వాహనాలు, యోగాలు, అలాగే ఆభరణాలు, అలాగే వెహికల్స్ ఇస్తూ ఉంటాడు కదా. అలాగే కేతు ప్రభావం వలన, గురు దృష్టి ఉండడం వలన వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారిపోవడము, అలాగే చదువులో బాగా పట్టుదలతో ఉండడము, ఇంకా చెప్పాలంటే పట్టుదల ఎక్కువ ఉండి కార్యసాధన ఎక్కువ ఉండడం జరుగుతుందండి. విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు పనులందు పట్టుదల, శుభకార్యాలు, శుభవార్తలు వినడానికి అవకాశాలు మీకు ఎక్కువ సంవత్సరం మొత్తం ఉంటాయి. 3వ భావంలో కేతు ఒక్కడి చాలు కదండి. పైగా గురుదృష్టి కూడా ఉంది కదా. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాండి, మీ లేడీస్ మీకేనండి మంచి ఫలితాలు ఉన్నాయి. మీరు కష్టపడుతున్నారు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే 4వ భావానికి కూడా గురుదృష్టి ఉండడం, రవి గురులు సరే శుక్రులు చూడడం వల్ల ఏమవుతుందంటే మీ వ్యవసాయదారులకు మాత్రం పంటలో నష్టం రాదండి. కాకపోతే అంటే కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి నుంచి బయటపడాలి. ఇప్పుడు సంతోషంగానే ఆనందంగానే ఉంటారు, అందులో డౌట్ లేదు. గురుదృష్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ముఖ్యంగా చదువు విషయంలో ఏమాత్రమూ అశ్రద్ధ చేయకండి. చదువులో ఆటంకాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కష్టపడి చదవండి. మీ మదర్ గారు ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండం. మీలో కొంతమంది భూములు కొనుక్కుంటారు, భూములు కానీ, ఇళ్ళు కానీ,
లేకపోతే అపార్ట్మెంట్స్ అంటారు చూరా, అవి కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. అలాగే ఫోర్త్ భావం సంగీతానికి కూడా పెట్టింది పేరు అంటాం. ఫోర్త్ భావం బ్రహ్మాండంగా ఉంది. అలాగేనండి మీకు కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానానికి గురుదృష్టి ఉందండి. ఇక్కడి నుంచి సంవత్సరం పాటు అంటే 2025 ఏప్రిల్ అనుకుంటున్నాను నేనైతే, ఏప్రిల్ మేలో అక్కడ గురుడు మారేంత వరకు కూడా మీకు ఒక అద్భుతం ఫలితాలండి. భాగ్యంలో ఉన్న గురుడు పంచమ స్థానం చూస్తున్నారంటే మీకు తిరుగులేదు. అంటే మీ పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీకు ఆల్రెడీ పుత్రులు కానీ పుత్రికలు కానీ ఉంటే వాళ్ళ వలన మీకు యోగంగానే ఉంటుంది. వాళ్ళు డెవలప్ అయిపోతారు. వాళ్ళు ఉద్యోగాలు కాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయిపోతుంటుంది, అలాగే సెటిల్ కాని వాళ్ళు సెటిల్ అయిపోతుంటారు. అంత బ్రహ్మాండంగా ఉన్నారు. పంచమ స్థానానికి గురుదృష్టి సంవత్సరం పాటు మీరు చూస్తారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకే కొంతమందికి జనాకర్షణ అంటుంది సరే, జనాకర్షణ బ్రహ్మాండంగా ఉంది. స్పోర్ట్స్ రంగంలో మాత్రం బాగా రాణిస్తారండి. అసలు తిరుగు లేకుండా మీరు అవార్డులు, రివార్డులు, ధనయోగము ఖచ్చితంగా మీ కర్కాటక రాశి వాళ్ళకి ఉంది, అదే డౌట్ లేదు. ఇంకా చెప్పాలంటే లాటరీస్ కానీ, స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళు కానీ, హార్స్ రేసెస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి అంటే జనరల్గా పంచమ భావం ఇవన్నీ చెప్తాం. బట్ మిమ్మల్ని ఆడమని కాదు, అలాగే మీరు అందులో పాల్గొనమని కాదు. జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను నేను ఎప్పుడు కూడా. సో దాంట్లో ఏంటంటే మీ గురుదృష్టి బాగుంది కాబట్టి లాసులు తక్కువ, వ్యవహారాలు ఎక్కువ, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మాత్రం వాడు మాత్రం మర్చిపోకూడదండి మీరు, శని దృష్టి కూడా పంచమ స్థానానికి ఉన్న సంగతి మర్చిపోకూడదు. అంటే ఏంటి అంటే ఏంటంటే మనం ఎంత ఉధృతంగా స్పీడ్గా వెళ్ళిపోతున్నా ఎదురు లేదని, అంటే డబ్బుల విషయంలో అండి, స్పోర్ట్స్ కానీ అయితే ఏదైనా ఆడే సపోజ్ స్టాక్ అండ్ షేర్స్ అనుకుందాం, కానీ శని దృష్టి ఉండడం వల్ల లాసులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ప్రతి స్టెప్ ముందేసి ముందుకు వెళ్ళాల్సిందే. మీకు సప్తమ భావానికి గురుదృష్టి ఫస్ట్ మే నుంచి ఉంది. అమ్మయ్య హాయిగా ఉండొచ్చు భార్యాభర్తలు. ఇంతకుముందు కోట్లాట్లు తిట్టుకోవడాలు ఏమైనా ఉన్నాయి కదా ఆ శని వల్ల. ఇప్పుడు అవేం ఉండవు. సంవత్సరం పాటు ఇంక తిరిగి ఉండదు మీకు. భార్యాభర్తలకి ఏమాత్రము అలుపు సొలుపు ఉండదండి, తగాదాలు ఉండవు, సుఖ సంతోషాలతో ఉంటారు, ప్రేమగా ఉంటారు. విడిపోయిన వాళ్ళు దగ్గర అవుతారు, దూరంగా అయిపోయిన వాళ్ళు దగ్గర అవుతారు, ఉద్యోగాలు ఇచ్చే దూరం వెళ్ళిపోతారు కదా, వాళ్ళందరికీ ఒక సంవత్సరం పాటు, ఇంక సంవత్సరం ఏంటండి ఇంక తిరుగు లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. గుళ్ళు మారుతాడు, శని కూడా మారిపోతాడు నెక్స్ట్ ఇయర్. సరే అవిని పక్క పెడితే సప్తమ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల మీకు విహారయాత్రలు చేయడము, కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడము, ఆభరణ యోగం కొనుక్కోవడము, అలాగే మీకు చేస్తున్న బిజినెస్ విస్తరణ చేసుకోవడానికి జరుగుతుంది. మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఉంటారు. మీ వివాహ శుభకార్యాలు బ్రహ్మాండం జరుగుతాయి. ఎంతమంది ఆగిపోయాయి కదండి వివాహాలు, అవునా? ఆగిపోయాయి. ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి వివాహాలు ఆగిపోయాయి. మీకు ఇక్కడి నుంచి ఆగవు, స్పీడు. మీరు అనుకున్న వరుడు వస్తాడు, అనుకున్న వధువు వస్తుంది. ఇంక చెప్పాల్సింది ఏముందండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అష్టమ స్థానంలో శని ఉన్న సంగతి మర్చిపోకూడదు. మీకు ఎన్నో యోగాలు ఉన్నాయండి. ఈ ఫస్ట్ మే నుంచి అద్భుతమైన యోగాలు ఉన్నాయి. కానీ శని భగవానుడు మీకు అష్టమ స్థానంలో ఉండి అష్టమ శని దోషం ఉంటాం కదా, అది మీకు వర్తిస్తుంది. అంటే ఏం చేయాలంటే అనారోగ్య సమస్యలు, కొద్దిగా చిన్న చిన్న మీ ప్రాబ్లమ్స్ రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, కొంతమంది హాస్పిటలైజేషన్ అవ్వడము, మెడిసిన్స్ వాడడం, ఏమైనా జరుగుతుంది కదండి మీకు, అవునా? ఉంది. కానీ వాటి నుంచి బయటపడమని చెప్పాను కదా. ఏం చేయాలి చెప్పాను మీకు, పెద్దలు తల్లిదండ్రులు సేవ చేసుకోవడము, వృద్ధులకి సేవ చేసుకోవడము, అలాగే కొంతమందికి ఏమో అనాథ శరణాలయాలు అంటారు చూసారా, అక్కడ వాళ్ళకి వెళ్ళి సేవలు చేయడము చెప్పాను కదా నేను. మీరు చేస్తున్నారు కూడా. అలాగే గాయత్రి మంత్రం చేస్తున్నారుగా మీరు, చెప్పాను కదా సరే చేస్తున్నారు మీరు, చేస్తున్నారు. సరే చెయ్యని వాళ్ళకి అండి మీరు చెయ్యండి. గాయత్రి మంత్రం ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. మీరు చేస్తున్నారు, మీరు చెప్తున్నారు, తల ఊపుతున్నారు కదా మీరు చేస్తున్నారని. సరే మీరు అద్భుతంగా మీరు గాయత్రి మంత్రం చేయండి. గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః అని శనివారం శని చుట్టూ ప్రదక్షిణ చేయాలండి. అలాగే ఆంజనేయ స్వామిని ఎట్టి పరిస్థితులు వదలకూడదు. అసలు మనం చేస్తున్నాం, మీరు చేస్తున్నారు. అలాగే వడమాల, ఎవరికి ఇష్టం ఉంది వాళ్ళు, ఆ వడమాల కానీ, అప్పాలు కానీ, తమలపాకులతో పూజలు కానీ, సింధూరం నాయించడం కానీ, వస్త్ర సమర్పణ కానీ, ఏంటండి అద్భుతం కదా. మీరు చాలా చేస్తున్నారు. మీరు అలా ఆంజనేయ స్వామి వదులుతారా మీరు, అద్భుతం. అందుకని మీరు మంచి బ్రహ్మాండంగా ఉన్నారు, అద్భుతంగా సక్సెస్ అవుతున్నారు. ఇక్కడి నుంచి అండి భాగ్య రాజ్య లాభాస్థానాలు చెప్తాను. విశేషమండి మీ కర్కాటక రాశి వాళ్ళలో మీకు ఎలక్షన్స్లో నుంచుంటే గెలుస్తారు. కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే భాగ్యస్థానంలో రాహు ఉన్నాడండి. భాగ్యస్థానంలో రాహువుకి కుజుడు ఉన్నాడు. మీ కుజుడు ఎవరు? యోగకారకుడు కదా, యోగకారకుడు మీ కుజుడు. భాగ్య అంటే 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే వాళ్ళ భూములు త్వరగా అమ్ముడుపోతూ ఉంటాయి. అలాగే మంచి ఫేమ్ వస్తుంది, ధనయోగం బాగుంటుంది. అసలు మీకు తిరుగులేని సామ్రాజ్యంగా ఉంటుందండి మీది.
అంత అద్భుతంగా ఉంటుంది. కుజుడు ప్రభావం, కుజ రాహువులు భాగ్యంలో స్పోర్ట్స్, తీరా బ్యాట్ అంటారు పరిగెడతారు మీరు స్పోర్ట్స్ ఆడడానికి, క్రికెట్ ఏదో బ్యాట్ పట్టుకుని బాల్ పట్టుకుని వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారండి మీరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుజరాహులు దెబ్బలు తగిలిస్తుంటారు, ఆ ప్రభావం కూడా ఉంది. భాగ్యస్థానంలో కుజరాహుల వలన ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్నటువంటి బిజినెస్ చాలా బాగా ఉంటుంది. దాని ఏమంటారంటే కొంతమందికి ఫ్లైట్స్లో తిరుగుతుంటారు సరే, విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాళ్ళకి, హార్డ్ మెటీరియల్స్ వాళ్ళకి ఇవన్నీ కూడా మంచి యోగాలు కలగడానికే అవకాశం ఉంది. అలాగే కుజరాహుల వలన అద్భుతం యోగం కదండి. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని కలవడము, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము ఉందిగా, అద్భుతంగా ఉంటుంది. బుధ కుజుల కాంబినేషన్, ఇక్కడ బుధ కుజుల కాంబినేషన్ అంటే డాక్టర్స్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని యోగం ఉంది. అది తెలివిగా ఉంటారు కదండి, మీ బాగా తెలియని వాళ్ళు డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ గాను, ఎంఎస్ కోసం వెళ్ళేవాళ్ళు వాళ్ళకంటే చాలా బాగుంటుంది. ఏదైనా భాగ్యస్థానంలో రాహు అమ్మవారి దర్శనాలు చేస్తారండి. కనకదుర్గ అమ్మవారి దర్శనం కానీ, కాశీ క్షేత్ర దర్శనం కానీ, నదుల్లో స్నానాలు చేయడం కానీ. మీరు వెళ్తున్నారు కదండి, ఆల్మోస్ట్ మీకు నర్మదా నది వెళ్తున్నారు కదా, నర్మదా పుష్కర స్నానం చేసుకోబోతున్నారు. నర్మదా నది చూసినా చాలు కదండి మనకి విపరీతమైన యోగం, అదృష్టము. అటువంటిది మీరు నర్మదా నదిలో స్నానం చేయడం, కొంతమంది నర్మదా నదిలో పిండ ప్రదానం కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మంచి యోగం ఉండే, నర్మదా చూస్తేనే చాలు మనకి పుణ్యం వస్తుందని శాస్త్రాలు పండితులు చెప్తున్నారు, మనకి చేస్తున్నాం. సో అదొకటి. భాగ్యస్థానంలో మీకు ఎంతమంది ప్లానెట్స్ ఉండడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయండి. మీరు ఏ బిజినెస్లో చేసినా ఆ బిజినెస్ బాగా షైన్ అవుతుంది. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేరు, సిమెంట్ కంపెనీలు, అలాగే ఫార్మా రంగాలు అంటాం కదా, ఆ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంకా రియల్ ఎస్టేట్ రంగం చెప్పక్కర్లేదు అనుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇలా మీరు ఏ బిజినెస్ చేసినా సరే బాగుంటుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసము ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, విజయం సాధిస్తారు, ఉంటుంది. కష్టపడండి, కాన్ఫిడెన్స్గా ఉండండి, విజయం సాధిస్తారు, ధైర్యం చేస్తారండి, బ్రహ్మాండంగా బాగుంటుంది. బుధుడు కదా, మీ బుధుడు కారకత్వం వలన మంచి సుబ్రహ్మణ్య స్వామిని ప్లస్ విష్ణు ఆరాధన చేసుకోవాలండి. బుధుడు నీచలో ఉన్నాడు, విష్ణు ఆరాధన చేసుకున్న వాళ్ళకి, అయితే వెంకటేశ్వర స్వామిని కొలిచిన వాళ్ళకి, అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి మాత అర్చించిన వాళ్ళకి, ఏదో సమర్పించిన వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. దశమస్థానం చూద్దాం. దశమంలో గురుడు, దశమంలో రవి, దశమంలో శుక్రుడు. శుక్రుడు ప్రభావం ఓకే అనుకోండి. దశమ రవి మీ సెకండ్ హౌస్ లార్డ్ దశమంలో అద్భుతంగా ఉన్నాడు అంటే మేషరాశిలో అద్భుతం అనే వచ్చే స్థితిలోంచి దాటిపోయాడు అనుకోండి. ఏదేమైనా రవి గురులు కాంబినేషను మీ రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవుతారండి. రవి గురులతో కాంబినేషన్కి శని దృష్టి ఉంది కాబట్టి రాజకీయ రంగంలో సక్సెస్ అవుతారు. రాజకీయ రంగంలో మమేకమైపోతారు, జనాల్లో మమేకమైపోవడము, జనాల్లో మీకు పేరు ప్రతిష్టలు రావడము, జనాలుగా మీకు టచెస్ రావడం ఉంటాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళకి దశమ స్థానంలో రవి గురులు ఉండడము, శుక్రుడు ఉండడము, శని దృష్టి ఉంది కదా. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కావాల్సిన కాంబినేషన్. మీ జాతకాలు చూసుకోండి. నేను కొన్ని కోట్లాది మంది ఉంటారు, వాళ్ళందరికీ ఈ తెలుసుకోవడం మాత్రం చెప్తుంటారు అనమాట. సో ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రవిగురులు ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు ఇస్తారు. లేడీస్ కూడా చెప్తాను, మీరు బాగా ట్రై చేయండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడం అవకాశం ఉంది. బ్యాంకింగ్ రంగంలో కానీ, లేకపోతే కొంతమందికి టీచింగ్ ప్రొఫెషన్ వాటిలో కానీ, లాయర్స్గా కానీ బాగా డెవలప్ అవుతారు. డాక్టర్స్ చెప్పాను, వాళ్ళకు కూడా ఎంతండి గురువు కాంబినేషను. ఇలాగే మీరు ఏ వ్యాపారం చేసినా బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా గోల్డ్, సిల్వర్, బట్టల వ్యాపారాలు, అలాగే ఫుడ్, వాళ్ళకి ఇంకా చెప్పుకుని వెళ్ళిపోతే ఏదో చాలా ఉంటాయండి. ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్ చెప్తుంటే దశమంలో ఉన్నటువంటి గురులు ఉద్యోగ భద్రత మీకు బాగా ఉంటుంది. ఇంకా చూడండి, ఫస్ట్ మే నుంచి లాభంలో గురుడు మొత్తం సంవత్సరం మొత్తం తిరుగు లేకుండా అయిపోతారు మీరు. అంత బాగుందండి. సప్తమ స్థానానికి గురు దృష్టి, అలాగే ఫోర్త్ భావానికి గురు దృష్టి. ఫోర్త్ భావానికి పక్క పెట్టండి, సప్తమ భావం మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, సప్తమ భావానికి గురు దృష్టి, అలాగే మీకు లాభస్థానంలో గురుడు. ఈ కాంబినేషన్ అనేది కర్కాటక రాశి వాళ్ళు ఎన్నో వాళ్ళ నుంచో పడుతున్న బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అమ్మయ్యా, ఇది కదరా రోజులంటే, ఎన్నాళ్ళు భలే కష్టపడ్డాం మనం, మంచి ఫలితాలు వస్తున్నాయి అని నర్మదా నది పుష్కర స్నానాల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది మీకు యోగం. ఇంకా వెనక్కి తిరిగి చూడరు, మడం కూడా వెనక్కి తిప్పరు. సరదాగా అంటాం అనుకోండి. సో ఎంత అద్భుతమైన ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు, సుబ్రహ్మణ్యుడు. ఈ ఇద్దరిని పూజించడం వలన శుభ ఫలితాలు వాటందరూ అవే వెతుక్కుంటే మిమ్మల్ని వస్తాయి. సింహరాశి వాళ్ళకి మీకు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాగానే ఉంటుంది. గురుడు కూడా మారుతున్నాడు కాబట్టి ఫస్ట్ మే నుంచి నర్మదా నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి మీకు ఫస్ట్ మే నుంచి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీ రాశికి ద్వితీయ భావంలో కేతు ఉండడం వలన ఇంతకుముందు డబ్బుల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మే అంటే
నర్మదా నది పుష్కరాలు రావడము, గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారడం వలన సంవత్సరం మొత్తం కూడా 2025 ఏప్రిల్లో ఉందంటే కరెక్ట్ నాకు డేట్ తెలీదు, అక్కడ వరకు కూడా మీకు సంపాదన విషయంలో ఇబ్బంది పడరు. సంపాదన అంటే ఏంటి? మీకు కష్టపడతారు. ధన సంపాదన మీకు ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా అంటాం కదా, వాటి ద్వారా ఎప్పుడు కూడా మీకు డబ్బులు లోటు ఉండనే ఉండదు. గురుడు ప్రభావం కేతుకు ఉండడం వలన, కేతు ఏం చేస్తాడంటే గురువు యొక్క ప్రభావాన్ని ఇస్తాడు, గురుడు యొక్క ప్రభావం ఇస్తాడు. సో ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది పడరు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కడికైనా ఫుడ్ ఉంటుంది. గురుదృష్టి ద్వితీయ భావానికి ఉంది కదండి, ఖచ్చితంగా ఫుడ్ ఉంటుంది, ఆభరణాలు, వాహనాలు ఉంటాయి. అలాగే వ్యవసాయదారులు కూడా మంచి పంట బాగుంటుందండి, ద్వితీయ భావం చూస్తాం. ఎడ్యుకేషన్ రంగంలో కూడా బాగా రాణిస్తారనలో సందేహం లేదు. ముఖ్యంగా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుందండి, మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నారు. మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఎంతో బుట్టులు కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న సందేహం లేదు. ఫోర్త్ భావాన్ని ఇంతకుముందు శని చూసి మనల్ని చావకొట్టేవాడు కదండి, బాబాయ్ చదువు రాకపోవడము, చదువులు వెనకబడిపోవడము, మన అమ్మగారి ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడము, మెడిసిన్స్ ఇవ్వడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడము, ఏవో జరిగేవి. పోనీ భూములు కొనుక్కుందాము అంటే భూములో ప్రాబ్లమ్స్ రావడము, ఇల్లు కొనుక్కుందాం అంటే ఇల్లు కొనుక్కోలేకపోవడము, లేట్ అయిపోవడము అన్నీ జరిగాయి కదండి మనకి, అవునా కదా? జరిగాయి. కానీ గురుడు బాగున్నాడు. గురు దృష్టి మీకు ఫోర్త్ భావానికి ఉండడం వల్ల ఇంకా సమస్యలు రావండి. వచ్చినా సరే అవన్నీ డిలే అయిపోతూ ఉంటాయి. అంటే మీరు డిలే చేస్తాడు తప్ప డిలే చేయడు. అంటే మీ శని భగవానుడు మీకు ఇస్తాడు. సంగీతం సాధనలో బాగా డెవలప్ అవడము, మంచి యాంకరింగ్గా బాగా డెవలప్ అవడము, సినిమా గాయకులకు అద్భుతంగా ఉండడము, చదువులు వెనకబడిపోయినా ఉన్నవాళ్ళు మళ్ళీ వెనకబడకుండా మంచి మార్కులతో పాస్ అవ్వడం ఎన్నో ఉంటాయి. వ్యవసాయదారులకి పంటలు నష్టం వచ్చేది ఇదివరకు, వ్యవసాయ పంటలో కానీ అయితే వాళ్ళకి అంత బాగుండేది కాదు. ఇక్కడ నుంచి అండి వ్యవసాయదారులకు కూడా మీకు గురుదృష్టి ప్రభావం వలన పంటలు బాగా పండడానికి, సంతోషంగా ఉండడానికి కూడా అవకాశాలు ఈ సంవత్సరం పాటు ఉన్నాయి. బ్రహ్మాండం. ఇంకా మీకు పంచమ భావం చూసుకుంటే గురుదృష్టి ఉందండి, అంటే ఇంతకుముందు 30 వరకు ఉంది. ఏదైనా సంతానం విషయంలో అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా మీకు సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, రచయితలుగా ఉన్న వాళ్ళకి కూడా మంచి ధన సంపాదన మొత్తం అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శత్రు భయం లేకుండా ఉంటారండి మీరు. ఇంతకుముందు ప్రతివాడు శత్రువుగా ఉండేవాడు, శత్రు భయం లేదు. మిత్రులు అయిపోతారు. గురుదృష్టి ఉంది కదండి ఆరో భావానికి. మీకు ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయండి, పాస్ అవుతారు. అయితే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్స్ మీ ఉన్నతమైన వాటి గురించి అయితే మీకు పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్లో కానీ లేదా ఉద్యోగాల కోసం కానీ మీరు రాస్తున్నారు కదా, ఎగ్జామ్స్ రాస్తున్నారు కదండి. అవునా, రాస్తున్నారు. మరి విదేశాలకు వెళ్ళడానికి కొన్ని IELTS ఉంటాయి కదా, నాకు అంత ఐడియా లేదు, అవి పాస్ అవ్వడానికి అవకాశాలు గురుడు కల్పిస్తాడండి. విదేశాలు వెళ్ళడానికి కూడా గురుడు కల్పిస్తాడు. సప్తమ భావంలో శని మంచివాడు కదండి, దోషకారకుడు. పైగా శని బలవంతుడు అవుతాడు. అక్కడ సప్తమ భావంలో బలవంతుడు అవుతాడు. కుంభరాశిలో ఉన్నాడు, వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ ఏంటంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాటి సెటిల్ అయిపోతాయి. ప్రాబ్లమ్ దాని గురించి ఇప్పటిదాకా భయపడడం అవసరం లేదు. పైగా ఈ కాంబినేషన్ అంటే మీ రాశి వాళ్ళకి కూడా శని ప్రభావం వలన వివాహ శుభకార్యాలు డిలే అయిపోతుంటాయి, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతుంటాయి. అవునా, ఆగిపోయేవి. ఇప్పుడు కూడా కొంచెం గురు ప్రభావం వలన నెమ్మదిగా పెళ్ళిళ్ళు, మంచి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ అష్టమంలో కుజుడితో కలిసి రాహు, తప్పు కదా, తప్పే. ఎందుకంటే అలా ఉంటే ఏమవుతుంటే యాక్సిడెంట్స్ అవుతాయి, అంటే నీటి గండం ఉంటుంది, అయితే కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయండి, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఎన్నో ఉంటాయి. కానీ బుధుడు కూడా తోడయ్యాడండి. అక్కడ మీ సెకండ్ హౌస్లో లాభాధిపతి అయ్యాడు, అష్టమంలో ఉన్నాడు. కానీ బుధుడికి బలం లేదు, అందుకని విష్ణు ఆరాధన చేసుకోవాలి. యాక్చువల్గా బుధుడు కనుక అష్టమ స్థానంలో ఉంటే వాళ్ళు విదేశాలకు వెళ్తారు, ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు, ఆ సంపాదన సంపాదించుకుంటారు. గవర్నమెంట్ ద్వారా మంచి శుభవార్తలు, సౌకర్యాలు అన్నీ ఉంటాయి గవర్నమెంట్ ద్వారా. అష్టమంలో బుధుడు ఉండడం వల్ల. కానీ బుధుడితో కలిసిన కుజుడు ఉన్నాడు సారా, అక్కడ ఏమవుతుందంటే మీకు స్కిన్ డిజీజ్ రావడానికి, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి, ఎండలో తిరగడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్, ఎర్రగా అయిపోవడము, ఇవన్నీ కొన్ని మీ జాతకాలు రీచ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల అంత మంచిది కాదండి. సప్తమలో శని, అష్టమలో రాహు అని ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని, చాలా ఇబ్బందికరంగా ఉన్నారు కదండి. అందుకని మీరు గాయత్రి చేయండి మరో అన్నారు, చేస్తున్నారు కదా మీరు. గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి శని వలన వచ్చే దోషాలు తగ్గుతాయి. అలాగే శని వలన దోషాలు తగ్గడం కాకుండా వివాహ శుభకార్యాలు కూడా కుదిరిపోతాయి. పెద్దవాళ్ళకి అంటే వృద్ధులకి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి సేవ చేసినా, తల్లిదండ్రులకు సేవ చేసుకున్నా, అలాగే అనాథరణాలయంలో మన వృద్ధులకి సేవ చేసుకున్నా, నేనైనా అంతేనండి, చేసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి. శని వలన వచ్చే దోషాలు తగ్గుతాయి. అదే కాదండి, మనం శని వలన రాహు వలన వచ్చే దోషాలు తగ్గాలంటే అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి, శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి.
డౌట్ లేదు. పైగా మీ భాగ్యాధిపతి మీ రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కదండి రవి. భాగ్యంలో ఉన్నంత వరకు కాలం వరకు కూడా మీకు ప్రాబ్లం ఏం లేదు. 30 తారీఖు గురుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు వ్యాపారాభివృద్ధి, గంగా స్నానాలు, అలాగే నర్మదా నది పుష్కర స్నానాలు, భాగ్యం మీకు కలగబోతుంది. చేస్తారు కూడా. ఎందుకంటే భాగ్యంలో గురుడు ఇస్తాడు, దశమంలో గురుడు ఇస్తాడు. మీకు దశమంలోనూ ఉన్నాడు కదా. కొద్దిగా శని వలన రాహు వలన ప్రాబ్లమ్స్ తప్ప నిరంతరము గాయత్రి మంత్రం జపం చేసే వాళ్ళకి, మనసులో తలుచుకున్న వాళ్ళకి గాయత్రి దేవుని ఏముంటుందండి, ప్రాబ్లమ్స్ ఏముండవు. వాక్శుద్ధి వృద్ధి, ముఖ వర్చస్సు పెరుగుతుంది కదండి. అమ్మవారు మన నాలుక మీద ఉంటారు ఆవిడ, గాయత్రి మంత్రం చేసుకునే వాళ్ళకి. సరే మీ దశమంలోకి వెళ్దామండి. దశమ స్థానంలో గురుడు మీకు ఇప్పటి వరకు భాగ్యంలో ఉన్న గురుడు అద్భుతం ఫలితాలు ఇచ్చాడండి. దశమంలోకి మారుతున్నాడు. దశమంలో మారినంత మాత్రాన మంచి ఫలితాలు ఇవ్వడమే కాదు, ఇస్తాడు కూడా. ఆయన ఇచ్చి తీరుతాడు. ముందు గంగా స్నానం చేయించేస్తాడు, లేకపోతే నర్మదా పుష్కర స్నానం చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురు ప్రభావం వలన. పైగా ఆయన సంవత్సరం పాటు మీకు దశమంలో ఉంటాడండి. ఆయన దశమ గురుడు కూడా మంచి చేస్తాడు. భాగ్య రాజ్య లాభస్థానంలో ఎక్కడ ఉన్నా కూడా గురుడు మంచి చేయాల్సింది చేస్తాడు కూడా. మీ రాశికి యోగకారు పంచమాధిపత్యం వచ్చింది కదండి, డెఫినెట్గా చేస్తాడు ఆయన. సరే, ఏం ఇస్తాడు? ముఖ్యంగా అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ చేస్తే బాగా డెవలప్ అవుతారు. ఉద్యోగ రీత్యా కూడా మీరు గవర్నమెంట్ జాబ్లో కానీ, అయితే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ, అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీకు ఆడవాళ్ళు కూడా చెప్తానండి, మీకే లేడీస్ కూడా చెప్తున్నానండి. మీరు కష్టపడుతున్నారు, అన్ని రంగాల్లో కష్టపడుతున్నారు, అన్ని రంగాల్లో మీరు విజయం సాధించి తీరుతారు. కొద్దిగా అమ్మవారి పూజ చేసుకోండి. మీరు పెళ్ళిళ్ళు అయిపోతే త్వరగా పెళ్ళిళ్ళు లేకపోతే ఉద్యోగాల భద్రత బాగా ఉంటుంది. ఉద్యోగం తన్నుకుంటే మీకు వస్తుందండి ఎక్కడున్నా సరే. ఫస్ట్ ఎక్కడున్నా సరే అంటే మీరు ఎక్కడున్నా ఏ భావంలో ఉన్నా ఇంకా చదువుకుంటూ ఉన్నా మీ ఉద్యోగాలు వస్తాయి. గురు ప్రభావం కాబట్టి బ్యాంకింగు, డాక్టర్స్, లాయర్స్ వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుందండి. దశమగురుడు ఉన్నాడంటే లాయర్స్ వృత్తిలో సూపర్ బ్రహ్మాండం. అలాగే గురుడు ప్రభావం కూడా అద్భుతంగా యోగం ఉంది కదండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే టీచింగ్ స్టాఫ్లో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, శాస్త్రవేత్తలకి, గణిత శాస్త్రజ్ఞులకి ఏంటండి గురుడు ప్రభావం. పైగా వేద పండితులకి, ఇక నుంచి వేద పండితులకి, సింహరాశిలో ఉన్నటువంటి వేద పండితులందరికీ దశమగురుడు కాబట్టి మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే మీరు చూస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడు స్వామి పూజించడం వలన, గాయత్రి మంత్రం చేయడం వలన, సూర్య భగవాన్ ఆరాధన చేయడం వలన మీ రాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొంది తీరుతారు. రాశిలోనే కేతు ఉన్నాడండి. కానీ ఇక్కడ మీకు గొప్ప అదృష్టం ఏంటంటే గురుడు కూడా గురు దృష్టి భాగ్యంలోకి వెళ్ళిపోయి భాగ్యం నుంచి ద్వితీయ భావాన్ని చూడడం గ్రేట్ అదృష్టం. అంటే నర్మదా నది పుష్కర స్థానం నుంచి, నర్మదా నదిలో గురుడు అంటే నర్మదా నదికి పుష్కర స్థానం స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే గురుడు ద్వితీయ భావం అంటే మీకు భాగ్యంలో మారినప్పటి నుంచి మీకు ధనయోగం పట్టుకుంది. ఒక సంవత్సరం పాటు మీకు ఫుడ్కి లోటు ఉండదు, ధనానికి లోటు ఉండదు, ధన సంపాదన విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారనడంలో సందేహం లేదు. ఇక గాయకులకు అంటారా, మీకేనండోయ్, ఆడవాళ్ళకి చెప్తున్నానండోయ్, మిమ్మల్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వారం రోజులు కాదు, సంవత్సరం పాటు అలాగే ఉంటారు. మీకు ధనము, కీర్తి, ఇంకా అదృష్టము మీ వెంటే ఉంటాయి. అద్భుతం ఉన్నాయి కదండి. ఎక్కడికి వెళ్ళిన భోజనం వసతులు హాయిగా ఉంటారు. మీ వృత్తిరీత్యా విదేశ పర్యటన కూడా చేయవలసి వస్తుంది, మీరు చూసుకోండి. అంతేకాదండి, విద్యలో బాగా రాణిస్తారు, ఆభరణాలు కొనుక్కుంటారు. ద్వితీయ భావం బాగుందంటే వీళ్ళకి ఏమంటారు, వ్యవసాయదారులు కూడా బాగుంటుందని ఉంది కదా. పర్ఫెక్ట్ అంటే మీ రాశిని చూస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఏదైనా ద్వితీయ భావాన్ని కూడా మీకు గురుడు దృష్టి ఉంది, చూస్తున్నాడు, రవి కూడా చూస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. మీ రాశికే కేతు గురు దృష్టి వల్ల బ్రహ్మాండం కదండి. ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మీకు. ఇక నుంచి 3వ భావాలని గురుడు చూడడం వల్ల ఓ సంవత్సరం పాటు కూడా ప్రయాణాలు చేసేస్తారు మీరు. దగ్గర ప్రాంత ప్రయాణాలు అనుకోండి, దైవ దర్శనాలు అనుకోండి, తిరుపతి అనుకోండి, లేకపోతే ఏదైనా సరే మీ దగ్గర ఏ ఊళ్ళు ఏముంటే ఆ ఊళ్ళకి తిరగడము, అది పనిగా మీ తమ్ముళ్ళని కలవడము, చెల్లెళ్ళని కలవడము, వాళ్ళ బాగోగులు కనుక్కోవడము, మీకు చేతనే సహాయం వాళ్ళకి చేయడము, ఎంత బాగుంటుందండి ఆ ప్రేమ, అవునా? అంతే. సరే, మీకు ఆభరణ యోగము, గృహయోగము, భూములు కొనుక్కోవడం, రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కోవడం ఎన్ని ఉంటాయి. మీకు 30 ఏప్రిల్ కూడా మంచి యోగం ఉందండి. ఇంకా నుంచి పంచమ స్థానం అండి. పెట్టింది పేరు అంటే ఇంతమంది గురు దృష్టి పూర్తి భావం అనుకోండి, అద్భుతం యోగాలు ఇచ్చాడు, మంచి కంఫర్టబుల్నెస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన అంటే ఆ పంచమ స్థానానికి గురు దృష్టి ఉండడం వలన పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ ఇంట్లో. అలా కాకుండా మీకు పుత్రికల వలన కూడా మీకు యోగం ఉంటుందంటే వాళ్ళ వల్ల ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీకు జనాదరణ ఎక్కువ, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి,
గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి సిద్ధిస్తుంది. సిద్ధించడం అంటే పట్టు ఉంటుంది. గాయత్రి మంత్రం చేయమని చెప్పాను కదా మీకు. గాయత్రి మంత్రం చేసేవాళ్ళకి అద్భుతమైన యోగం ఉంటుంది, ఎందుకంటే పంచమ స్థానం. అలాగే మీరు ఇక నుంచి అంటే మీలో లాటరీస్ కానీ, కొంతమందికి ఏమో స్టాక్స్ అండ్ షేర్స్ కానీ, స్పెక్యులేషన్ కానీ ఇవి ఉంటాయి కదా. కొంతమంది ఆడుతుంటారు కదా, నేను ఆడమని చెప్పను వారిని, బట్ ఇవన్నీ అంటే హార్స్ రేసెస్ ఇవన్నీ ఉంటాయి. వాటిలో అంటే మీకు గుర్రాల మీద ఎక్కి సారీ చేయడం కూడా అవకాశం ఉంటుందండి కొంతమందికి. సరే ఆ పక్క పెడితే మీరు స్పెక్యులేషన్ దాంట్లో మీకు రాణిస్తారు. లాసులు రాకుండా లాభాలే రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లాటరీస్ అయినా సరే, మీ స్టాక్ అండ్ షేర్స్ అయినా సరే, ఏవైనా సరే లాసులు రావు. సంవత్సరం పాటు బ్రహ్మాండంగా ఉంటారు. 6వ భావంలో శని, 6వ భావంలో శని 6వ భావాధిపతిగా 6వ భావంలో ఉన్నాడు. హర్షయోగాన్ని ఇస్తాడు. అంటే మంచి మంచి స్నేహితులను ఇవ్వడము, సేవకా జనాన్ని ఇవ్వడము, సమయానికి డబ్బులు ఇవ్వడము, మీకు మీలో చాలామంది కూడా శత్రు భయం లేకుండా ధైర్యంగా ఉండేది చేయడము, మాట్లాడే పైగా ప్రతి పనులను కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ విజయం సాధించేది చేయడము, స్టాంపింగ్ అయ్యేది చేయడము, విదేశాలు వెళ్ళేట్టుగా ఆయన శని భగవాన్ చేస్తుంటాడు కదా. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి కలిగేది చేయడము. శని రాజకీయంగా మీరు ఎదుగుతారండి. కన్యా రాశి వాళ్ళు కనుక రాజకీయాల్లో పాల్గొని ఉంటే వాళ్ళు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, గురుడు మారిపోయాడు కాబట్టి, గురుడు మారాడు అంటే లాభంలో గురుడు, పంచమంలో 6వ భావంలో శని, వీళ్ళిద్దరు కాంబినేషన్ వల్ల మీరు రాజకీయ రంగంలో ఉంటే మీ జాతకాల రీత్యా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సక్సెస్ అవుతారు మీరు, అద్భుతంగా ఉన్నాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్స్ రాస్తున్నారు, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, గ్రూప్స్ రాస్తున్నారు, లేడీస్ అండి మీకు విజయ పరంపరలో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 7వ స్థానంలో బుధుడితో కలిసిన కుజుడితో కలిసిన రాహు కరెక్టా? కాదండి. యాక్చువల్గా బుధ కుజుల కాంబినేషను, రాహు కాంబినేషన్ వలన మీ వివాహ శుభకార్యాలు బాగుంటాయి. కానీ మీ కేంద్రాధిపతి వచ్చిన బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు, అది కొద్ది తప్పు. అష్టమాధిపతి కూడా ఉన్నాడు. అంటే భార్యాభర్తల విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు, కానీ అంత పెద్ద ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఏం లేదు. పైగా రాహు ప్రభావం ఉంది మీకు 7వ భావం వలన. అందుకని మీరేం చేస్తారంటే అమ్మవారి పూజలు చేసుకుంటే పర్ఫెక్ట్గా మీరు సాధిస్తారండి. లలిత సహస్రనామాలు కానీ బ్రహ్మాండం కదండి. అంటే అమ్మవారి కుంకుమతో పూజ చేయడం కానీ ఇవి చేస్తే మాత్రం మీ భర్త గారికి బాగుంటుంది, అంటే భార్య గారికి బాగుంటుంది. అంటే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త. వ్యాపారం. 8వ స్థానంలో రవి ఉన్నాడు. సో 8వ స్థానంలో రవి, 6వ భావంలో శని గన్ షాట్గా ప్రతి పని విజయం సాధిస్తారండి. ఎందుకంటే 12వ భావాధిపతి అష్టమంలో ఉన్నాడు కదా, మరి విజయం ఇవ్వాలిగా, ఇస్తాడు. విజయం అంటే రాజకీయ రంగమే కాదండి. మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, పాస్ అవుతారు. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, పాస్ అవుతారు. అలాగే కొంతమందికి గ్రూప్స్ రాస్తున్నారు, సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అలాగే విదేశాలకు వెళ్తున్నారు, స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు, ఇలా చూపుకోవాలన్నమాట మనం. సరే, ఇక భాగ్యస్థానం చెప్పుకుందామండి. భాగ్యస్థానంలో గురుడు చాలా బాగున్నాడు, నిండుగా ఉన్నాడు. అంటే మీకు మంచివాడు కదా, కేంద్రాధిపతి 7వ స్థానాధిపతి భాగ్యంలో ఉన్నాడు కదా. అంటే భార్య కానీ భర్త కానీ అదృష్టం తోడవుతుంది వాళ్ళకి. అలాగే వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. వధూవరులకి మంచి భర్త, మంచి భార్య వస్తారు. అలాగే మీ వ్యాపార విస్తరణ చేసుకుంటారండి, అద్భుతంగా ఉంటుంది. భాగ్యస్థానంలో కనుక గురుడు ఉన్నాడంటే మీకు బ్యాంకింగ్ రంగంలోనూ, అదే ఎడ్యుకేషన్ రంగంలోనూ, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ గాను, వీళ్ళందరికీ కూడా వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. అంటే కొంత ఇంకా చెప్పాలంటే సిమెంటు రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫార్మా రంగం అని నాకు గుర్తులు చెప్తాను అనుకోండి. అలాగే మీరు ఏ బిజినెస్ చేసినా ఇంకా 5వ భావం సంవత్సరం పాటు బాగుండేది ఏంటి తెలుసంటే బంగారం వ్యాపారస్తులకి, అలాగే వెండి వ్యాపారస్తులకి, ఇంకా చెప్పాలంటే బట్టలు, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కదండి. వాళ్ళకి స్టేషనరీ, వీళ్ళందరూ కూడా గుర్తొచ్చి చెప్తాను అద్భుతం. ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే ఆడిటర్స్ ఎంత బాగుంటుందండి. ఇంకా బ్యాంకింగ్ చెప్పాను కదా, బ్యాంకింగ్ చెప్పే రంగంలో ఉన్న వాళ్ళకి, టీచింగ్లోను, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటుందండి. భాగ్యంలో గురుడు అంటే పుణ్యద స్థానాలు చేస్తారు ముందర మీతోటి. సపోజ్ గంగా స్నానం కానీ, లేదా నర్మదా నది పుష్కర స్నానం కానీ. నర్మదా నదిని చూస్తేనే పుణ్యం కదండి. నర్మదా నది పుష్కర స్నానం చేయడము, నర్మదా నది పుష్కర స్నానం దగ్గర పిండ ప్రదానం చేయడం కూడా ఎంత అదృష్టం ఉండే. గురుడు మారుతున్నాడు కదా మే 1 నుంచి, మీకు అవకాశం ఉంది, మీరు వెళ్తున్నారు కూడా, ఖచ్చితంగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి. అలాగే గురు ప్రభావం కూడా అండి, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఎలా ఉన్నా సరే మీకు బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్తారండి, ఫారిన్. మీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అలాగే మీ ఇంకా చెప్పండి యాక్టర్స్ అని అర్థం. ఇక ఆ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుందండి. కళా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవుతారు. బుధుడు కూడా కేంద్రపరిచే పాపి అయ్యేప్పటికీ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి మీరు ఉద్యోగ భద్రత ఉంటుందండి. ఉద్యోగాలు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగాల్లో ఉన్నతంగా పదవులు రావడానికి అవకాశం ఉంది. అలాగే గురుదృష్టి కూడా మీకు పరిణభావం ఉండడం వల్ల
సంపూర్ణంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏదేమైనా కన్యా రాశి వాళ్ళకి ఇంక నుంచి మీ రాశికి పర్ఫెక్ట్గా గురుదృష్టి ఉండడము, పంచమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల మీ సంతానము అలాగే మీ భాగ్యం అంటే అదృష్టం, సౌభాగ్యం కూడా అనొచ్చు కదా, వృద్ధి అవుతూ ఉంటుంది. ఎంత బాగుందండి. అవునా? కన్యా రాశి వాళ్ళకి ఏం బెంగ పెట్టుకోకండి, అన్ని రకాలుగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి సేవ చేయండి. సేవ చేయడం వలన, గాయత్రి మంత్రం చేయడం వలన, హనుమంతుడికి ఆంజనేయ స్వామికి పూజ చేయడం వలన, శ్రీరామచంద్రుడిని కూడా పూజ చేయడం వలన కష్టాలన్నీ మనం బయటపడిపోతాం కదండి. అన్ని విధాలుగా మీకు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందామండి. తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? బాగానే ఉంటుందండి, ఏం భయపడుతూ అవసరం లేదు. మీరు అసలే తెలివైన వారు, చాకచక్యం ఎక్కువ, అద్భుతం, ప్రయాణాలు చేస్తుంటారు ఎక్కువగా. ఎదుటి వాళ్ళకి మేలు జరగాలనే తపన మీకు ఎక్కువ ఉంటుంది, మీ గురించి పట్టించుకోరు. సరేనండి, మీకు ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళంటే సెకండ్ భావాన్ని శని చూస్తాడంటే ఎప్పుడూ కూడా డబ్బులు ఉండవు, ఏదో ఖర్చు అయిపోతూ ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన కుటుంబంలో చిన్న తగాదాలు, ప్రాబ్లమ్స్, ఎప్పుడు బాబోయ్ అని అనుకుంటున్నాం మనం. అవునా? కానీ ఫస్ట్ మే నుంచి నర్మదా నది పుష్కర స్థానం అంటే నర్మదా నది పుష్కరాల నుంచి అనుకుందాం. అక్కడి నుంచి అండి మీకు మీ రాశి వాళ్ళకి ద్వితీయ భావానికి గురుడు కూడా చూస్తున్నాడు. అంటే శని వలన వచ్చే దోషాలని పరిహారం చేసేస్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తాడయ్యా అంటే ధనానికి లోటు లేకుండా చేస్తాడు. క్రమేపీ గ్రాడ్యువల్గా పెంచేస్తాడు. సంవత్సరం పాటు మీకు అక్కడ ఉంటాడు. అక్కడ అంటే వృషభ రాశిలో ద్వితీయ భావం చూస్తాడు. ఫుడ్కి ఫుడ్కి సమయానికి తిందాంలే, వచ్చినప్పుడు తిందాము, అయితే ఇప్పుడు మీకు ఒక విధంగా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, వస్తే తిందాం లేదు. అది మీకని కదండి, జనరల్గా సిచ్యువేషన్ చెప్తున్నాను. కానీ అలా ఉండదండి. గురు ప్రభావం వల్ల వద్దురా బాబోయ్ అయినా కూడా ఫుడ్ ఉంటుంది, అది ఖచ్చితం. ఫుడ్ అంటే అనమే కాదండి, ఏదో ఒకటి మిమ్మల్ని పిలిచి చక్కగా మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు. ధనం విషయంలోనూ, ఫుడ్ విషయంలోనూ. అలాగే మీరు సాంప్రదాయంగా ఉంటారు, అలాగాను అద్భుతంగా ఉంటారు. పాటలు పాడే విధంగా చాలా బాగుంటారు. గాయకులకి కంఠధ్వని అద్భుతంగా ఉంటుంది. సంగీత సాధన చేస్తుంటారు కదా, సరిగమలు పలికించేస్తుంటారుగా కంఠం ద్వారా, అది అద్భుతంగా ఉంటుంది. ఇంతకుముందు శని వలన మీకు అవకాశాలు రాలా, ఇప్పుడు బాగా వెతుక్కుంటే అవకాశాలు వస్తాయి. కాకపోతే కొద్దిగా లేటుగా వస్తాయి, ధనం కూడా లేటుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ విజయం మీకే. కానీ ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. ఇప్పుడు కూడా మన ధైర్యాన్ని కోల్పోకండి, ఎందుకంటే సెకండ్ భావం అలా ఉంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే ఫోర్త్ భావం సంగీత సాధన గురుడు చూస్తున్నాడు కదండి, చాలా బాగుందండి మీకు. ఫస్ట్ మే నుంచి మీ ద్వితీయ భావాన్ని గురుడు చూస్తాడు, ఫోర్త్ భావాన్ని గురుడు చూస్తాడు. అంటే ఏంటి అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ముందు రాజకీయ రంగం ఫోర్త్ భావం కాదండి, రైతులకి, పంటలు పండించే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే వాళ్ళకి సంతోషకరంగాను, ఆనందదాయకంగాను, సమయానికి చేతికి డబ్బులు అందేట్టుగాను వ్యవసాయదారులకి బాగుంటుందండి. వాళ్ళ జాతకాలు రీత్యా మరి నాకు తెలియదు కానీ, బట్ గురుదృష్టి ఫోర్త్ భావం ఉంది కాబట్టి, ముఖ్యంగా రైతులు బాగుంటారు, మనం అందరం బాగుంటాం కాబట్టి, ఫుడ్ దొరుకుతుంది కాబట్టి, రైతు క్షేమం మన క్షేమము, ఖచ్చితంగా వాళ్ళకి బాగుంటుంది. రెండో పాయింట్ ఏంటంటే సంగీతం బ్రహ్మాండంగా ఉంటుంది. మదర్ గారు, తల్లిగారికి యాక్టివ్గా బాగుంటారు. ఇంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు ఆవిడ. మీరు ఆర్థికంగా డెవలప్ అయిపోతూ ఉంటారు. చదువులో వెనకంజబడరు, బాగా ఉంటుంది. సంతానం విషయంలో అద్భుతంగా ఉంటుంది. పంచమస్థానంలో శని కదండి, టెన్షన్స్ పడుతుంటారు అప్పుడప్పుడు, సంతానం వల్ల టెన్షన్స్ పడుతుంటారు. ఏంట్రా బాబు ఏమైపోయాడు, వాడు చదువుకుంటాడా లేదా, అయితే ఉద్యోగం వస్తుందా లేదా, పెళ్ళి అవుతుందా లేదా, ఇవన్నీ టెన్షన్స్ మామూలేరండి. ఇంకా చూడండి 6వ భావంలో కుజుడితో కలిసిన అంటే రాహు ఎంత బాగున్నాడండి. ఎందుకు బాగున్నాడు చెప్తున్నానంటే, కుజుడు 6వ భావంలో ఉన్నంటే మీకు సప్తమాధిపతిగా దోషమే, కానీ కుజుడు రాహు 6వ భావంలో యోగిస్తారు అని శాస్త్రం. ఖచ్చితంగా యోగిస్తారు. అంటే ఏంటి, ఎలా యోగిస్తారు? సపోజ్ మీరు స్పోర్ట్స్ రంగంలో ఆడుతున్నారు అనుకుందాం, ఆ స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు. స్పోర్ట్స్ రంగంలో డబ్బులు ఇవ్వడం, పదరా బాబు వెళ్దాం ఆడదాం అనడము, అలాగే మీకు అవార్డ్స్ దక్కడము బాగుంటుంది. అలాగే కుజుడు కారకత్వంలో ఉంటే బిజినెస్లు ఉంటాయి కదా, అవి కూడా బాగా డెవలప్ అవుతాయండి. అంటే కంప్యూటర్స్, రియల్ ఎస్టేట్ రంగాలు, హార్డ్వేర్ మెటీరియల్స్ ఇవన్నీ బాగుంటాయి. సోదరిమణులు అద్భుతంగా ఉంటారు. బాగా కుజరాహులు కలిసినారంటే మీకు వార్తా సేకరణలో కూడా మంచి అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ ఉంటుంది, మీకు బాగుంటుంది. బుధ కుజుల కాంబినేషన్, డాక్టర్స్ వాడు డెవలప్మెంట్స్, వృత్తి బాగా డెవలప్ అవుతారు. అలాగే 6వ భావంలో రాహు ఉన్నాడంటే ఎలక్షన్స్లో ఉన్నారనుకోండి, గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు అవకాశాలు ఉంటాయి, మినిస్టర్ పోస్ట్ వచ్చేస్తుందో అది పక్కన పెడితే మీకు విజయ పరంపరలో విజయ అవకాశాలు మీకు ఉన్నాయని చెప్పచ్చు. 6వ భావంలో గురుడు కాబట్టి, లైక్ స్టాంపింగ్ అవ్వడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది కదండి, అక్కడ మంచి సీట్లు రావడం అన్నీ జరుగుతాయి. 7వ భావంలో గురుడు ఉన్నాడు కదా, ఈ గురుడు మారిపోతున్నాడు.
ఫస్ట్ తారీఖు నుంచి. సప్తమభావంలో రవితో కలిసి చుక్కడు ఉంటాడు. అంటే సప్తమభావంలో రవి ఒక్కడు తప్పండి. అంత మంచి శుభఫలితాలు ఇవ్వడు. పెళ్ళిళ్ళు అవి కొద్దిగా డిలే చేసేస్తుంటాడు. అంత మంచి ఫలితాలు ఇవ్వడు. కానీ శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వాలి. పైగా మీకు వివాహ శుభకార్యాలు కానీ కొన్ని మీరు అనుకున్న సంబంధాలు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కానీ అష్టమ గురుడు ఉన్నాడు కదండి, అష్టమ గురుడు కరెక్టే అంటాను. ఎందుకంటే 3వ ఇంటి వాడు, అలాగే 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండాలి, మంచిది కదా, మరి బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే మీ సంవత్సరం అంటే ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ గురుడు మారేంత వరకు చెప్పుకుందాం. అంటే మీకు ఏంటంటే నర్మదా నది పుష్కరాల నుంచి మీ టర్నింగ్ పాయింట్. అంటే ఫస్ట్ మే నుంచి అష్టమస్థాన గురుడు తలవంతరం కొంచెం ధనయోగాన్ని బ్రహ్మాండంగా ఇచ్చారు కదండి. అన్ని రంగాలను విజయం కలిగేట్ చేస్తూ ఉంటాడు ఆయన. అష్టమంలో గురుడు కొంతమందికి అయితే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్, డబ్బులు, మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయని చూడండి, బ్రహ్మాండంగా ఉంటాయి. నిరంతరం ఆరోగ్యంగా ఉంటారు, స్పోర్టివ్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. మీ దగ్గరికి అనారోగ్య సమస్యలు దగ్గర చేరవు. ఎంత బాగుందండి. భాగ్యస్థానం అనేటువంటి బుధుడు మాత్రము మీకు నీచ స్థితిలో ఉన్నాడు, అంటే 6వ భావంలో ఉన్నాడు. అంటే వ్యాపారాలు కొద్ది జాగ్రత్తగా చేసుకోవాలి. కష్టపడి చేసుకుంటే వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఎడ్యుకేషన్ రంగంలో మాత్రం విదేశాలకు వెళ్ళాలంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి కొంతమందికి జరుగుతాయి. ఏదైనా 10th హౌస్ బాగుంది కదండి, అంటే మీరు ఉద్యోగం రీచ్ ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉండవలసి వస్తుందండి. అంటే విదేశాల్లో ఉండవలసి వస్తుంది, మీరు అక్కడ బాగుంటుంది. అలాగా ఎందుకు చెప్తున్నానంటే మీ రాశి చరరాశి, 10th భావం చరరాశి, మీ రాశాధిపతి శుక్రుడు చరరాశిలో ఉన్నాడు. పైగా లగ్నాధిపతి చరరాశిలో ఉంటే విదేశాలు వెళ్తారు ఉంటాయి. మీకు విదేశీ పర్యటన చూసుకోండి, ఈ వారంలో ఉంటుంది, అవకాశాలు ఉన్నాయి. సరే, 11వ తారీఖు నుంచి శుక్రుడు అక్కడే ఉన్నాడు. ఏదేమైనా మీకు వ్యాపార అభివృద్ధి చాలా బాగుంది. లాభస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. అద్భుతమైన యోగాలు ఉన్నాయి. గురు దృష్టి 12వ భావంలో నుండి కేతుకు ఉందండి. కేతుకు ఇలా ఉండడం ఏమవుతుందంటే మీకు జ్ఞాన సంపదని బాగా పెరుగుతూ ఉంటుంది. మీకు జ్ఞానం, అలాగే దైవ దర్శనాలు బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే చెరువులు బావులను తవ్విస్తూ ఉంటారు, గుళ్ళు గోపురాలు సందర్శిస్తూ ఉంటారు, అన్నదానానికి డబ్బులు కడుతూ ఉంటారు. ఎంత యోగం అండి కేతు ప్రభావం వలన. అంటే డబ్బులు బాగా వస్తూ ఉంటాయి, ఆ విధంగా ఖర్చు పెడుతుంటారు. ఏదేమైనా అండి, ఫస్ట్ మే నుంచి అంటే మే 1వ తారీఖు నుంచి ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వలన, చతుర్థ భావాన్ని గురుడు చూడడం వలన, మీ 6వ భావాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన అద్భుతమైన ఫలితాలండి. సంవత్సరం మొత్తం కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీ జాత ప్రకారం ఉంటుంది. అందుకని మీ శివారాధన చేసే వాళ్ళకి, గాయత్రి మంత్రం చేసేవాళ్ళకి, నిరంతరము శ్రీరామచంద్రుని కొలిచే వాళ్ళకు కూడా కష్టాలన్నీ బయటికి పక్కకి వెళ్ళిపోయి నిరంతరం మంచి యోగాలు కలగడానికే మీ తులరాశి వాళ్ళకు ఉన్నాయి. వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఎంతమంది బాబోయ్ అనుకునేవాళ్ళమా? ఇప్పుడు బాబోయ్ లేదు, ఏం లేదు. ఎందుకని? ఏం లేదండి, వృశ్చిక రాశి వారికి ఫస్ట్ మే నుంచి అంటే 1వ తారీఖు మే నుంచి నర్మదా నది పుష్కర స్నానం స్టార్ట్ అవుతున్నాయి. మీకు పుష్కర స్నాన యోగం కూడా కలగబోతోంది. నర్మదా నది అంటే నర్మదా నదిలో పుష్కర స్నాన యోగము, పిండ ప్రధానాలు ఇవన్నీ ఉంటాయి అనుకోండి. అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా నెక్స్ట్ ఇయర్ 2025 మళ్ళీ గురుడు మారేంత వరకు కూడా మీకు పర్ఫెక్ట్ యోగంగానే ఉంటుంది. చతుర్థ భావంలో శని ఉన్నప్పటికీ కూడా మీ రాశికి గురుదృష్టి ఉండడం వలన మంచి యోగంగా ఉండబోతున్న సంగతి మాత్రం మర్చిపోకూడదు. అలాగే మీకు ఫైనాన్షియల్గా కానీ, కుటుంబ పరంగా కానీ, సింగర్స్గా కానీ మంచి వృద్ధి ఉంటుందండి. ఏప్రిల్ వరకు చాలా బాగుంది, ఏప్రిల్ ఎండింగ్ వరకు బాగుంది. ఆ తర్వాత బాగాలేదని కాదు, బాగుంది. ఎక్కువ ప్రయాణాలు చేస్తారు మీరు, అంటే షార్ట్ జర్నీస్ చేయడము, మీ వృత్తిరీత్యా చేయడము, ఇలాగా మీరు ప్రయాణాలు చేస్తూ ఒక శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. ధైర్యంగా ఉంటారు మీరు, పట్టుదల పెరిగిపోతుంది. ఎంత బాగుందండి. కానీ అర్ధాష్టమ శని మిమ్మల్ని పట్టుకుంటూనే ఉన్నాడు. కానీ మీరు చాలా గాయత్రి మంత్రం చేస్తున్నారు కదండి, నేను చెప్పాను గాయత్రి మంత్రం చేస్తున్నారు కూడా, అవునా? అవును. సరే, ఇవి పక్కకు పెడతానండి. శని భగవానుడి యొక్క ప్రభావం తగ్గాలి అంటే ఫస్ట్ పాయింట్ తల్లిదండ్రుల సేవ. నేను చెప్పడం కాదు, శాస్త్రాలు చెప్తున్నాయి. తర్వాత వృద్ధులకి సేవ చేసుకోవడము, అనాథ శరణాలయాల్లో వృద్ధులు కూడా ఉంటారు, వాళ్ళకి సేవ చేయడము, ఫైనాన్షియల్గా కానీ మన ఇష్టం. నేనేమీ దేనికి ఫేవరబుల్ కాదు. కానీ నాకు తోచింది ఏంటంటే అక్కడ కూడా అంటే పెద్దవాళ్ళు మన తల్లితో సమానమైన వాళ్ళు ఉంటారు అని నా ఉద్దేశం. సేవ చేసుకుంటే బాగుంటుందని. సరే, మీ ఇష్టం. సరే, గాయత్రి చేసే వాళ్ళకి, నిరంతరం గాయత్రి చేసే వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, శని వలన వచ్చే దోషాలు తగ్గుతాయి. అందుకనే ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదండి మన దాంట్లో, ఉన్నారు కదా మన వృశ్చిక రాశి వాళ్ళకి, బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళకి. అలాగే లగ్నానికి గురు దృష్టి ఉంది కాబట్టి మంచి యోగం ఉంటుందండి మీకు. అలాగే ఇలా చేసుకోవడం వల్ల శని యొక్క దోషాలకు పోవడము, మీకు ఇప్పుడు శని దోషం ఏంటి? చదువులో ఆడంగా ఏర్పడము, మదర్ గారికి బాగుండకపోవడము, ఏ పని చేసినా కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతుంది. కానీ కొద్దిగా మీకు చేయండి, ఈ ప్రభావం తగ్గుతుంది. అంటే నేను చెప్పిన ప్రభావం చేస్తే ప్రభావం తగ్గుతుంది.
శని ప్రభావం తగ్గుతుంది. 5వ భావంలో రాహు తప్పు కదా, తప్పే. 5వ భావంలో కుజుడితో కలిసిన రాహుతో కలిసినటువంటి బుధుడు ఉన్నాడు. సో యోగంగానే ఉంటారండి వీళ్ళు. యోగంగానే ఉండడము, సంతానం విషయంలో బాగుండడము, మీకు ఆకర్షణ శక్తి పెరగడము, స్పోర్ట్స్లో కుజరాహువులు పంచమ స్థానం, స్పోర్ట్స్లో బాగా రాణించడము అద్భుతంగా ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే స్పెక్యులేషన్ కూడా మీకు మంచి ఉన్నతమైన ప్రభావం ఉంటుంది. ఏమైనా 6వ భావంలో రవి, దశమాధిపతి 6వ భావంలో ఉన్నాడంటే మీకు మంచి యోగాన్ని ఇస్తారంటే గవర్నమెంట్ ప్రొఫెషనల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా సక్సెస్ అవుతారు. సపోజ్ మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే, లేకపోతే దేనికైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నా సరే, యాక్టింగ్ అయినా సరే ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, దేనికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేకపోతే విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అయినా 6వ భావంలో రవి పర్ఫెక్ట్గా మిమ్మల్ని సక్సెస్ అయ్యేట్ చేసేవాడు ఆయనే. 7వ భావం గురుడు చూడండి ఎంత బాగున్నాడో. ఈ సంవత్సరం మొత్తం మీ ఇంట్లో బ్యాండ్ మూలాలు మోగుతూనే ఉంటాయి. అంటే వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే వధూవరులు మీకు ఇష్టం వచ్చిన వధువు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మీకు మనసుకు నచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ దక్కుతారు. వెంటనే పెళ్ళి అయిపోతుంది. వెంటనే అంటే అర్థం ఏంటంటే లేట్ కాకుండా పెళ్ళి అయిపోవడానికి అవకాశాలు ఎక్కువనే. గురుడు ప్రభావం అండి మాటల 7వ స్థానంలో విజయస్థానం అంటాం, కళత్ర స్థానం అంటాం కదా. విజయం అంటే దేంట్లో అన్ని రంగాల్లోనూ బిజినెస్ విస్తరిస్తారు కదండి. బిజినెస్ని, రియల్ ఎస్టేట్ రంగం కానీ ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్ని మీరు డెవలప్ చేస్తారు. బిజినెస్ పార్ట్నర్స్ని చేర్చుకుంటారు, వాళ్ళు బాగుంటారు. విహారయాత్ర చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు, వస్త్రాలు మంచి బట్టలు కొనుక్కుంటారు కదండి. మీకు మాటల 7వ భావంలో గురుడు అంటే మీకు భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుందండి బాబు. ఇంకా చెప్పాలంటే 8వ స్థానం కూడా బాగుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 8వ కూడా పశ్చిమ స్థానం ఉన్నాడు. ఏమైనా భాగ్యస్థానం ఉన్నటువంటి చంద్రుడు యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే సముద్ర స్థానాలు, గంగా స్నానాలు, అలాగే సరయూ నది స్థానాలు, నర్మదా నది స్థానాలు కూడా చేయించేవాడు చంద్రుడు. ఖచ్చితంగా మీరు చేస్తున్నారండి. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చంద్రుడి ప్రభావం వల్ల. అలాగే 10వ స్థానానికి కూడా గురుదృష్టి ఉంది. గురుదృష్టి వల్ల ఏమవుతుందంటే మీకు మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా చంద్రుడి ప్రభావం వల్ల విదేశాలకు వెళ్తారు. హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చా, వృత్తిరీత్యా, చేస్తున్న బిజినెస్లు ఇచ్చా అద్భుతంగా ఉంది. 10th భావాన్ని బట్టి బాగుండము. 10th భావానికి గురుదృష్టి ఏ ప్రయోజనం ఉండడం వల్ల మంచి ఉద్యోగాలు వస్తాయండి. ఆడవాళ్ళకి చెప్తానండి, మీకే మంచి ఉద్యోగాలు సెటిల్ అయిపోవడము. లేకపోతే మంచి అంటే అర్థం ఏంటంటే మంచి ఉద్యోగాలు అంటే మనకు ఎడ్యుకేషన్ తగ్గట్టు ఉద్యోగాలని అర్థం. సో సక్సెస్ఫుల్గా ఉండము, ఇవన్నీ మీకు బాగున్నాయండి. అంటే మీకు ఉద్యోగ భద్రత బాగా ఉంది. ఇంకా 11వ భావం చూసుకుంటే 11వ భావంలో ఉన్న కేతుకి గురుదృష్టి ఉంది. అంటే మీరు చేస్తున్న బిజినెస్లో సక్సెస్ అయి తీరుతారు, ధనం వస్తుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. మీ అన్నయ్యకి అక్కయ్యకి చాలా బాగుంటుంది కదండి, అద్భుతం కదా. అలాగే బంధుప్రీతి ఎక్కువ, మీకు బంధువులు రావాలనుకుంటుంటారు, వస్తారు కూడా, సన్మానాలు జరుగుతాయి, విదేశాలు వెళ్తారు, చెరువులు బావులను తవ్విస్తారు, గుడులు గోపురాలు సందర్శించుకుంటారు. కేతు ఉన్నాడు కదా, గురుదృష్టి ఉంది కదా. అందుకనే మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజ కానీ వినాయకుడి పూజ కానీ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొంది తీరుతారు. అలాగే 12వ భావం కూడా గురుదృష్టి ఉందండి. అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడము, సూర్యారాధన చేయడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికే సాధిస్తారు అనడానికి ఎటువంటి అనుమానాలు, బ్రహ్మాండంగా విజయం సాధిస్తారు. ధనురాశి వాళ్ళకి 1వ తారీఖు మే నెల నుంచి చాలా బాగుందండి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీకు గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. 2వ భావాన్ని చూస్తున్నాడు కదా. వృషభ రాశిలోకి మారడము, గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిపోతున్నాడు. సరే, మారడం వలన మీకు మే 1 నుంచి నర్మదా నది పుష్కర స్నానం, అంటే పుష్కరాల దగ్గర నుంచి పుష్కర స్నానం చేస్తున్నారుగా, ఖచ్చితంగా మీకు ఉంది. 6వ భావంలో గురుడు ఉన్నాడు కదా, ఖచ్చితంగా చేయిస్తాడు మీకు, అందులో డౌట్ లేదు. సరే, గురుడు మీకు సంవత్సరం పాటు అండి, అంటే 2025 మళ్ళీ గురు మారేంత వరకు కూడా ధనానికి లోటు ఉండదు. అన్నం ఎప్పుడైనా సరే అన్నం అంటే కడుపు నిండడానికి మీకు మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. అంటే గురుడు 2వ భావం చూడడం వల్ల హ్యాపీనెస్ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అంతేకాకుండా ధనానికి ధనము ఎంత బాగుందండి. ధనం అంటే డబ్బులు, పడ్డదానికి ధనయోగం ఖచ్చితంగా ఉంది. అలాగే మీ కుటుంబంలో ఇంతకుముందు పేరు లేదేమో కానీ పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి. పలానా వాళ్ళు అద్భుతంగా ఉన్నారు రా బాబు అని. సంగీతం బ్రహ్మాండంగా ఉంటుంది, సాహిత్యం చెప్పక్కర్లా, ఎందుకు గురు ప్రభావం వలన. అలాగే కంఠధ్వని, ముఖవర్చస్సు చాలా బాగుంటుందండి. మీకు 7 స్వరాలు పలికిస్తారుగా మీ కంఠం ద్వారా, అంత బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ యాంకరింగ్లో వాళ్ళకి, గాయకులకి, వీళ్ళందరికీ కూడా అండి మంచి అవకాశాలు గురు ప్రభావంలో సంవత్సరం పాటు బాగుంటుంది. మనం ఈ వారం రోజు చెప్పుకుంటాం కాబట్టి మంచి ఫలితాలు బాగుంటాయండి. 3వ భావంలో శని, అసలే 3వ భావంలో శని అంటే
అద్భుతం కదండి. అంటే అద్భుతం అండి. ఎలాగంటే థర్డ్ భావంలో శని మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. మంచి అద్భుతమైన యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ప్రయాణాలు కలిగేట్టు చేస్తుంటాడు. వాహనాలు కలిగేట్టు చేస్తుంటాడు. మీ చెల్లెళ్ళని కలిసేటట్టు చేస్తుంటాడు. వాళ్ళ వల్ల సహాయ సహకారాలు ఉండేట్టు చేస్తూ ఉంటాడు శని ప్రభావం. చాలా బాగుందండి. ప్రయాణాలు చేస్తారు మీరు ఎక్కువగా. పైగా 4th భావంలో కుజుడితో కలిసిన బుధుడితో కలిసిన రాహు. కుజు బుధులే డాక్టర్స్లో బ్రహ్మాండంగా సాధిస్తారు. కుజ రాహువులే 4th భావంలో అంటే మీకు చదువు రీత్యా అనుకుందామండి విదేశాలు వెళ్తారు. అంటే అక్కడ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవు. 4th భావంలో ఎవరికైనా రాహు ఉన్నా మీ జాతకాల రీత్యా వాళ్ళు విదేశ పర్యటన ఖచ్చితంగా చేస్తారు అనడంలో సందేహం లేదు. పైగా కుజుడితో కలిసిన రాహు కాబట్టి మీ ఇక్కడ జాతకం ఇక్కడ చెప్పుకుంటున్నాము. మీకు రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కోవడం కానీ, లేకపోతే ఇళ్ళు కొనుక్కోవడం కానీ, లేదా అపార్ట్మెంట్స్ అనేదో అంటాం కదా, ఇల్లు కట్టించుకుంటూ ఉంటాం కదా, గృహప్రవేశాలు చేసుకోవడం కానీ ఈ వారంలో అంటే ఈ వారం అంటే జనరల్గా మీకు కాంబినేషన్స్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. చదువు కూడా చాలా బాగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీకు బుధుడు 4th భావంలో తప్పు. ఎందుకంటే కేంద్రాధిపత్య శుభుడు మళ్ళీ కేంద్రంలో ఉండడం తప్పు. కానీ కుజుడితో కలిసి రాహుతో కలిసి కాబట్టి యోగానే ఇవ్వాలి. వాహన యోగాన్ని, ఆభరణ యోగాన్ని ఇస్తాడు. సంగీత సాధన బ్రహ్మాండం కూడా చేస్తుంటాడు. పంచమభావంలో రవి ఖచ్చితంగా అప్పుడు గురుడు కూడా మారిపోతున్నాడు. గురుడు కూడా పంచమభావంలో ఉన్నాడు. అంటే ఫస్ట్ తారీఖు లోపు అంటే 30 తారీఖు వరకు 30 ఏప్రిల్ అనుకుందాం. అక్కడ వరకు మీకు పంచమస్థానంలో ఉండడం వల్ల మీకు అద్భుత యోగాలు అంటే ఒక పుత్రుడు కలుగుతాడు. పుత్ర సంతాన యోగం ఉంది. పుత్రులుగా అద్భుతంగా రాణిస్తారు. మీకు స్పెక్యులేషన్ అందాం. స్పెక్యులేషన్లో బాగా రాణిస్తారండి. అది స్టాక్ అండ్ షేర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే మీరు ఆడేవారిని ప్రతి దాంట్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే సంగీత సాధన చేసే వాళ్ళకి, ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి పట్టు బాగా పెరుగుతుంది. పట్టు అంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది బాగా. రచయితలు అంటాం కదా, వాళ్ళకి కూడా మంచి యోగం ఉంది. పంచమస్థానంలో రవి మంచి యోగాన్ని ఇస్తాడు. కానీ ఒక మగపిల్లవాడిని ఖచ్చితంగా మీ జాతకంలో చూసుకోండి. పంచమస్థానంలో రవి ఉన్నాడంటే ఒక మగపిల్లవాడు ఉంటాడు. ఏదైనా 6వ భావంలో గురుడు ఉన్నాడు. మంచిదా? 6వ భావంలో గురుడు మంచివాడే కాదండి, ఏ రాశికైనా సరే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ గురుడు అంటే ధనుర్రాశికి గురుడు మీకు కేంద్రాధిపత్య పాపి అవుతాడు కదా. కానీ 6, 8, 12 స్థానాల్లోనే మంచి చేస్తాడు కూడా అనుకున్నాం. కోణంలోనే చేస్తాడు, లేదా కేంద్రాధిపత్యము కదా, కేంద్రాధిపతి వచ్చి 2 శుభుడు అలా కాంబినేషన్స్ ఉన్నాయంటే పక్క పెడదాము. 6వ భావంలో గురుడు యోగిస్తాడు అని చెప్పిన సందేహం లేదు. అంటే ఏం చేస్తాడు? సక్సెస్ రేట్ ఎక్కువ ఇవ్వడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధించడము, ఇంకా చెప్పాలంటే మీకు మేనమామలు ఉంటారు కదా, వాళ్ళకి బాగుండేది చేయడము. అద్భుతం కదండి. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేది చేయడము, శత్రుభయం లేకుండా చేయడము, ప్రతిసారి మీకు అద్భుతంగా మంచి విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ ఈజీగా అయిపోవడం అని జరుగుతాయి. మీ వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో బాగుంటాయండి, చేస్తారు. మంచి వరుడు వధువు వస్తారు. అలాగే మీ వ్యాపార విస్తరణ బాగుంటుంది. మీ భార్యాభర్తలు కూడా అనుకూలంగానే బాగానే ఉంటారు. మీకు భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యాధిపతి గురుడు చూస్తున్నాడు అంటే 30 తారీఖు వరకే. ముఖ్యంగా రవి కూడా బాగున్నాడు కాబట్టి నర్మదా నది క్షేత్ర దర్శనము, అంటే క్షేత్ర దర్శనం అంటే నర్మదా నదిలో స్నానం చేయడము, అమ్మవారి దర్శనం చేసుకోవడము, అక్కడ పిండ ప్రధానాలు ఇవన్నీ ఉంటాయి కదా. అసలు ఒక్కసారి నర్మదా నదిని చూడడం వల్లనే అద్భుతంగా మంచి యోగం ఉంటుందని కదండి, పుణ్యం వస్తుంది అంటారు కదా. చూడడం తోటే అసలు జనాల్లో స్నానం చేస్తే నదుల్లో పుణ్యం వస్తుంటాం, గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం, కానీ నర్మదా నది చూసినందుకు మాత్రమే పుణ్యం. అటువంటిది మీరు స్నానం చేస్తున్నారు, పైగా పుష్కర స్నానం చేస్తున్నారు మీరు. ధనురాశి వాళ్ళకి ఉంది, యోగం ఉంది, మిస్ చేసుకోకండి, వెళ్తారు. ఎందుకంటే భాగ్యస్థానం గురుడు కూడా చూస్తున్నారు కదండి. అలాగే మీ వ్యాపార అభివృద్ధి విస్తరణ బాగుంటుంది. అలాగే ఎడ్యుకేషన్కి వచ్చి విదేశాలు వెళ్తారు, చదువుకుంటారు. ఎంబీబీఎస్ కానీ అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్, వాళ్ళకి కానీ మెడిసిన్, అలాగే ఇంజనీరింగ్ ఎంఎస్ కోసం ఇలాగ మీకు మీ చదువు రీత్యా వ్యాపారాలు ఇచ్చా దినదిన ప్రవర్ధమానం అయి తీరుతుంది. దశమ స్థానంలోనండి కేతు గురుదృష్టి అండి. ఎక్కడ పర్ఫెక్ట్ చెప్పాలి, ఆడవాళ్ళకి చెప్తానండి, మీకే లేడీస్కి అండి. మీకు బాగా కష్టపడుతున్నారు, ఖచ్చితంగా కష్టపడండి, మీకు మంచి ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే మీకు 10th భావంలో కేతు ఉండము, 10th భావాన్ని గురుడు చూస్తున్నాడు కదండి. ఒక సంవత్సరం మొత్తం అంటే నెక్స్ట్ ఇయర్ గురుడు మారేంత వరకు కూడా దశమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల, దశమంలో కేతు ఉండడం వల్ల యోగమే ఉంటుంది తప్ప అవియోగం ఉండదు. అంటే మీరు ఎంత కష్టపడితే అంత బాగా మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అద్భుతంగా రాణించడం జరుగుతుంది. అది సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు అవ్వచ్చు. గురుడు కారకత్వంలో ఉండే ఇదైనా సరే విజయం సాధిస్తారు. సపోజ్ బ్యాంకింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. దశమస్థానం అంటే వేదశాస్త్ర పండితులు సూపర్, ఆస్ట్రాలజర్స్ మీరే బ్రహ్మాండంగా రాణిస్తారు. దశమంలో గురుడు చూస్తున్నాడు కదా, వాక్ శుద్ధి బాగుంటుంది మీకు.
అన్నీ బాగా చెప్పినట్టు జరుగుతుంటాయి. అంటే మంచి కాన్ఫిడెన్స్గా ఉంటాయి, న్యాయబద్ధంగా. సరే ఆ పక్క పెడదాము. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ అండి, లా డిపార్ట్మెంట్లో ఉంటారు కదా, లాయర్స్గా బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. లాయర్స్గా బాగా రాణిస్తారు. అలాగే ఆడిటర్స్ బాగా రాణించడానికి అవకాశం ఉంది. స్టాట్యుటరీ గవర్నమెంట్ ఆడిటర్స్ గాను, CA/ICAA ఎగ్జామ్స్ రాస్తారు, పాస్ అవుతారు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే పాస్ అయిపోతారంటే మీరు చదవకుండా పాస్ అవుతారా? చదవాలి, చదువుతూనే పాస్ అవుతారు, ఖచ్చితంగా చదువుతున్నారు మీరు, డౌట్ లేదు. సో ఈ విధంగా దశమస్థానం చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. 11వ భావం కూడా బాగుండడం వలన మీ లాభాలు బాగా ఉంటాయి. మీ లాభాలు ఏమి చెడిపో. ముఖ్యంగా మీరు బాగా డబ్బులు సంపాదించేది అంటే మీ వృత్తి ద్వారా, అవి మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా మంచి యోగం ఉందండి. ఇంకా 12వ భావానికి కూడా గురుదృష్టి ఉంది కాబట్టి సన్మానాలు జరగడము, గుడులు గోపురాలకి ధనం ఖర్చు పెట్టడము, అలాగే అన్నదానానికి డబ్బు ఖర్చు పెట్టడము, తటాకాలు, బావులు, చెరువులు తవ్వించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఆ అవకాశం వస్తే మాత్రం వదులుకోకండి. అలాగే మనకు అవకాశం లేకపోయినా మనం సహాయం చేసినా చాలు. మనం అంటే మీరని, ఎవరైనా మన అందరం. సో పుణ్యపరంగా ఉంటుందని అర్థమవుతుంది. సో ఈ విధంగా మీరు పూజించవలసిన దేవుడు వినాయకుడు. వినాయకుడు పూజించడం వలన, సూర్యారాధన చేయడం వలన అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ మే నుంచి అండి గురుడు మారుతున్నాడు. చతుర్థ భావంలో అంటే పంచమ భావంలోకి మారుతున్నాడు. మారడమే కాకుండా గురుడు దృష్టి మీ రాశికి ఉండడం గొప్ప అదృష్టం అండి. మీరు ఎలక్షన్స్లో ఉంటే గెలుస్తారండి. అంటే సరదాగా చెప్తాను, అంటే ఎలక్షన్స్లో కానీ లేకపోతే మీరు ఎలా ప్రజాభిమానం ఎక్కువ పొందుతుంటారు కదా, మీ రాశికి గురుదృష్టి ఉందంటే పర్ఫెక్ట్. అంటే మీకు చికాకులు గొడవలు ఏమి ఉండవు. గురుడు ప్రభావం వలన మీరు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని ఈజీగా చెప్పచ్చు. పంచమ భావంలో గురుడు ఉన్నాడు కదా, మీ మకర రాశి వాళ్ళకి బాగా యోగం ఉందండి. ముఖ్యంగా గురుదృష్టి ఉండడం వల్ల మీ అన్ని రంగాల్లోనూ కూడా మీ ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో విజయం సాధిస్తుంటారు. కార్యోత్సాహంతో ఉంటారు, ఆనందోత్సాహాలతో ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. అంటే మీకు పైగా నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి మీరు మర్చిపోయి, మీకు చెప్పడం కూడా మర్చిపోయి, పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కదా, ఉండడం వల్ల మీ నర్మదా నది యొక్క పుష్కర స్థాన యోగ ఫలితాలు మీకు దక్కేట్టు ఉన్నాయండి. అంటే మీరు వెళ్తారు నర్మదా నది పుష్కర స్థానానికి, మీరు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నర్మదా నదిని చూస్తేనే పుణ్యం కదండి. అటువంటిది స్నానం చేయడము, అక్కడ పిండ ప్రదానాలు చేయడం, ఎంత కింద జనంలో అదృష్టం. మనం పుణ్యం ఏదో చేసి పెట్టేది తప్ప అమ్మవారిని చూడలేం. ఇప్పుడు అంత అద్భుతం ఉండాలి. సరే, మీ రాశి కూడా గురుదృష్టి ఉండడం వల్ల మంచి యోగం ఉందండి. కాబట్టి ఇక్కడ శని ద్వితీయ భావంలో శని అంత మంచివాడు కాదు. దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బంది కలగడము, రావాల్సిన డబ్బులు లేట్ అయిపోతూ ఉండడము, చికాకులు కలగడము, ఏంట్రా బాబోయ్ ఉన్నట్టుగా ఉంటారు మీరు, ఏంట్రా ఇలా ఉంది అని. పైగానేమో మీకు పాటలు బాగా పాడుతుంటారు, ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి, డబ్బులు రావు పాడినా, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. పైగా తగవులు అంటే చిన్న చిన్న మనస్పర్ధలు మీ భార్యాభర్తల విషయంలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ అప్పుడప్పుడు మాత్రమే ఉంటాయి తప్ప ఏదో మిమ్మల్ని భయపెట్టేస్తున్నట్టు ఏమీ కాదు. తెలుసుకోవడం కోసమే కదండి, ఏం కాదు. సరే, 3వ భావంలో మీకు అద్భుతంగా ఉన్నట్టు కదా. 3వ భావంలో రాహు, కుజుడు, బుధుడు. ఖచ్చితంగా మీరు స్పోర్ట్స్ ప్లేయరే, మీరు ఆడుతున్నారు, స్పోర్ట్స్ ఆడతారు, గెలుస్తారు. ఇంకా చెప్పాలంటే మీకు ఒకటి ఏంటంటే దెబ్బలు తగులుతాయండి, జాగ్రత్త చూసుకోండి సుమా. కుజరాహుల్ కాంబినేషన్ అంటే బ్రహ్మాండంగా ఆడతారు, బాగా డబ్బులు వస్తాయి, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, అవార్డులు రివార్డులు వస్తాయి. మీ స్పోర్ట్స్ రంగంలో ఉన్నారు, వస్తాయి, కానీ కొద్దిగా కింద పడిపోవడము, దెబ్బలు తగ్గడం కొద్దిగా కొంతమందికి మాత్రమే ఉంటాయి. దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అలాగే కుజరాహులు కూడా అండి కాంబినేషన్ ఏంటంటే మీ తోబుట్టువులకు బాగుండడము, వార్తా సేకరణకు బాగుండడము, అలాగే రాహు ప్రభావం కూడా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో భూములకు సంబంధించిన వ్యవహారాలు ఉండడము, వాహనాలు కొనుక్కోవడము, మాటలండి, ఆభరణాలు. తడుభావంలో కుజరాహులు మాటల అద్భుతం కదండి. పైగా పట్టుదల ఎక్కువ పెరిగిపోతుంటుంది, మీకు సహనంగా ఉంటారు, పట్టుదల పెరిగిపోతుంటుంది. ఆయన సరే ప్రతిఫలన విజయం సాధించాలంటారు, అందుకని మీరు శుభవార్తలు వింటారు. అద్భుతం. బుధుడు కూడా ఉన్నట్టుగా వార్తా సేకరణ, మంచి బ్రహ్మాండంగా వార్తలు సేకరిస్తూ ఉంటారు. అలాగే ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు, మీ తోబుట్టువులు కలుస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల సహాయ సహకారాలు పొందుతూనే ఉంటారు కదా. 30వ తారీఖు వరకు గురుడు 4th భావంలో ఉంటాడు, రవితో కలిసి చుక్కుంటాడండి 4th భావంలో. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆభరణ యోగము, వాహన యోగము ఉంటుంది మీకు. పైగా చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా డెవలప్మెంట్ అవుతూనే ఉంటారు, కానీ చదివి చూస్తూనే ఉంటాడు 4th భావం కాబట్టి బతికించేస్తూ ఉంటారు చదువు విషయంలో. అయితే మీ అమ్మగారి విషయంలో మెడిసిన్స్ వాడదాం లేరా బాబు, తర్వాత చూద్దాంలే అని అంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డిలే అయిపోతూ ఉంటాయి కొన్ని చిన్న చోట్ల. కానీ 4th భావంలో రవి గురు ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే పంచమ స్థానంలో గురుడు అండి,
అక్కడ మీకు అదృష్టం తోడైపోతుంది. అంటే ఒక సంవత్సరం పాటు అంటే మీకు నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పుష్కరాలు స్టార్ట్ అవుతుంది చూసారా, అక్కడ వరకు కూడా పంచమ స్థానంలో గురుడు మీకు యోగాన్ని ఇస్తాడు. ఫస్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి యోగం, అలాగే ప్రజా సంబంధాలు ఉన్నారనుకోండి యోగం, అలాగే మీకు ప్రజాదరణ ఎక్కువ, పైగా మీకు లవ్ అండ్ అంటే ఎక్కువగా ప్రేమగా ఉంటారు, అందరితో ప్రేమగా ఉంటారు, వృద్ధి ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. గురుడు కదా పంచమ స్థానంలో గురుడు అంటే వాగ్ధాటి ఉపాధ్యాయులు ఉంటారు సరే, వాళ్ళకి బాగుంటుంది ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి. పైగా మీ దాంట్లో కొంతమంది ఆస్ట్రాలజర్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి బాగుంటుంది. బాగా జాతకాలు చెప్తారు కదా, కంఠధ్వని బాగుండము, వాక్ శుద్ధి పెరగడము బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది పంచమ స్థానం. అలాగే ఇంక ముఖ్యంగానండి ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి యోగా ఉంటుంది. అంటే గాయకులకు కానీ లేకపోతే యాంకరింగ్ ఉన్న వాళ్ళకి పక్కన పెడదాము. అంటే ముఖ్యంగా సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి, ముఖ్యంగా సాహిత్య రంగం బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. అలాగే రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అనడంలో సందేహం లేదు. ఇంకా గ్యాంబ్లింగ్ కానీ లేకపోతే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టడం కానీ, స్పెక్యులేషన్ కానీ, లాటరీస్ కానీ ఇవి ఉంటాయి కదా. నేనేమి అన్నీ ఆడమని చెప్పనండి, నేను ఉదాహరణ కోసం కొన్ని పంచమ భావం యొక్క ఫలితాలు చెప్తున్నా. ఎలాగో ఆడుతూ ఉంటారు, ఎలాగో ఉంటారు, మీ ఆ ఫీల్డ్లో ఉన్నారు, మీకు ప్రాఫిటబుల్గా ఉంటుందండి. గురుడు పంచమ స్థానం ఉన్నాడు కాబట్టి ఈ స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తులో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సప్తమ భావాన్ని కూడా మీకు చంద్రుడు అవడం వల్ల మీకు వివాహ శుభకార్యాలు మీకు బాగున్నాయి, వ్యాపార విస్తరణ బాగుంటుంది. అలాగే భాగ్యస్థానానికి కూడా గురుదృష్టి ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందంటే పుణ్య నదుల స్థానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగానది స్నానాలు ఖచ్చితంగా నేను చెప్పాను సారా. నర్మదా నది పుష్కర స్నానం ఖచ్చితంగా చేసి తీరుతారు. మిగతా వాళ్ళు ఏమో ఆలోచిస్తారు కానీ మీరు చేస్తారు. అవి మీ జాతకాలు కూడా చూసుకోండి, ఖచ్చితంగా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సందేహం లేదు, ఉన్నాయి. అలాగే ఆయన ఫారిన్ కంట్రీస్ సెలెక్ట్ చేస్తుంటాడు. ఆయన ఉన్నత విద్య, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లా ఉన్నారు కదండి. అంటే డాక్టర్ లా అంటే మీకు తెలుసు, లాయర్స్ సంబంధించిన వాటిలో లా ఉంటారు కదా, వాళ్ళకి చాలా కలిసి వస్తుందండి. బాగా 9th భావంలో ఎంత బాగుంది గురుడు. సంవత్సరం పాటు మీకు యోగాన్ని కలిగి చేస్తుంటాడు భాగ్యంలో ఉండి. సంవత్సరం కూడా మీరు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటుంటారు. ఇంకా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటారు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకుంటారు. సంవత్సరం నెక్స్ట్ ఇయర్ గురుడు మళ్ళీ మారేంత వరకు ఎంత బాగుందండి మీకు. అలా ఉండాలి భాగ్యస్థానం, పర్ఫెక్ట్గా బాగుంది. అందుకని మీకు విజయం సాధిస్తుంటారు. మీరు విజయం సాధించిన కారణం కూడా భాగ్యస్థానం బాగుండాలి. అంటే మీకు లక్ష్మీ స్థానం కూడా అంటాం కదా, ధనం ఉంటుంది కదా అన్ని యోగాలు కలగడానికి. అలాగే 10th భావం కూడా బాగుంది మీకు. అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఉద్యోగాల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి యోగం కలుగుతుందంటే సందేహం లేదు. పర్ఫెక్ట్గా మీకు ఉద్యోగ భద్రత బాగుంది అనడంలో సందేహం లేదండి. అలాగే మీరు ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీరు కొంతమందికి గ్రూప్స్ రాస్తుంటారు, గవర్నమెంట్ జాబ్లకు వెళ్తుంటారు, వాళ్ళందరికీ చాలా బాగుందండి. ఇంకా చెప్పాలంటే గురుదృష్టి కూడా మీకు లాభస్థానానికి బాగుంది. అంటే లాభస్థానానికి బాగుంది అంటే మీ తోబుట్టువులు, మీ అన్నయ్యగా అక్కయ్యగా ఉంటారు సరే, వాళ్ళకి బాగుంటుంది. కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. ముఖ్యంగా మీరు సంపాదన బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. ముఖ్యంగా 12వ భావం కూడా మీకు బాగుందండి. అంటే విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, గుడులకి గోపురాలకి వెళ్ళడము, అక్కడ ధనం వెచ్చించడము, ఖర్చు పెడుతుంటారు, సన్మానాలు కానీ, ఇలా మీకు ఒక అద్భుతమైన యోగం ఉంది. ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా మీ రాశికి గురు దృష్టి ఉండడం వల్ల, అలాగే పంచమ భావాల్లో గురుడు ఉండడం వల్ల, భాగ్యస్థానానికి గురుదృష్టి వల్ల బ్రహ్మాండంగా ఉందంటే మీరు ఎలక్షన్స్లో ఉంచున్నా, అదే ఏ రియల్ ఎస్టేట్లో ఉన్నా, ఎట్లాగా ఉన్నా, మీరు అంటే ఏ బిజినెస్ చేసినా ఎలా ఉన్నా సరే ఈ సంవత్సరం అంటే వీక్లీ చెప్తున్నాం అనుకోండి బాగా ఉంటుంది. గురు ప్రభావం చాలా బాగుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్య భగవానుడిని ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శ్రీరామచంద్రుడు ఎలాగో మీకు కొలుస్తుంటారు. అలాగే గాయత్రి మంత్రం చేయాలండోయ్. నీ శని ప్రభావం మీకుంది, అలాటబాగా శనీశ్వరుని వదలకూడదు. ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః మూలమంత్రం ఉంది కదా, అది జపిస్తూ పేదలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి, అనాథాలకి సేవ చేసుకోవడం వలన, తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం వలన, గాయత్రి మంత్రం చేయడం వలన మీకు శుభాలే జరుగుతాయి. పైగా గురు ప్రభావం బాగుంది కదా, ఇది వదలకండి, శనీశ్వరుని వదలకండి. కుంభరాశి వాళ్ళకి తెలుసుకుందామండి. కుంభరాశిలోనే శని ఉన్నాడు. మీ రాశిలోనే శని భగవాన్ ఉన్నాడు కదండి. అంటే మీకు ఏళ్ళనాటి శని ప్రభావం మీకు అర్థమైపోయింది. అంటే ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల శని ప్రభావం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా అనేక రకమైన నొప్పులతోటి బాధపడుతూ ఉంటారు. పైగా అష్టమస్థానంలో కేతు ఒకడు మనకంటే కుంభరాశి వాళ్ళకి అర్థం. సో మీ రాశిలో శని, అష్టమంలో కేతువు ప్రభావం వల్ల మీరు సతమతం అయిపోతున్నారు.
కానీ ఇప్పుడు గురుడు మారాడు కాబట్టి ఆ ఫలితాలు మనం చెప్పుకుందాం. సరే, ఏదేమైనానంటే మీ రాశిలోనే శని ఉండడం వలన కష్టపడితే కానీ ఏ ఫలితాలు ఇవ్వడం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీకు ఏం నడిచిన ప్రభావం ఉంది కాబట్టి గాయత్రి మంత్రం ఖచ్చితంగా చేయాల్సిందండి. ఎవరు చేసినా చేయకపోయినా గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అలా 30 రోజులు కానీ 40 రోజులు కానీ 108 సార్లు గాయత్రి మంత్రం చేయడము, మీకు వీలుంటే తల్లిదండ్రులకు సేవ చేసుకోవడము, అయితే వృద్ధులకి సేవ చేయడము, అనాథ శరణాలయంలో ఉన్న చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సేవలు చేయడము, చిన్నపిల్లలు కూడా మంచిది ఇంపార్టెంట్ అండి. సేవ చేయడం వలన దోషాలు బాగా తగ్గుతాయి. అలాగే ఆంజనేయ స్వామిని మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు ముందర ఆంజనేయ ముందర శనీశ్వరుడు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలండి. ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః అంటాం కదా మూలమంత్రం. అది చేస్తూ అది కూడా ఇంట్లో ఒకటి చేయొచ్చండి. చేయడం వలన మంచి దోషాలు తగ్గి మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడము, తమలపాకులతో ఆరాధన చేయడము, వడమాల సమర్పించడము, అప్పాలు సమర్పించడం, మనకి ఏది వీలు ఉంటే అలా చేసుకుంటూ ఉందాం. అలాగే వెంకటేశ్వర దీపారాధన ఇవాళ కూడా చేశాను నేను. వెంకటేశ్వర దీపారాధన చేయడము, శివాభిషేకాలు చేయించుకోవడం వలన శనీశ్వరంలో వచ్చే దోషాలు మనకి మన కుటుంబ సభ్యులు కూడా తగ్గిపోతాయి. సరే, ద్వితీయ భావంలో గురుడు తప్ప ఉన్నాడు. ద్వితీయ భావంలో బుధుడు, కుజుడు, రాహు ఉన్నాడంటే ఏంటంటే పెద్దవాళ్ళతో తగాదాలు వస్తుంటాయి, మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అప్పుడప్పుడు వస్తాయి. కానీ ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం ఉండదండి. ధనాదాయం చాలా బాగుంటుంది. దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయవలసి వస్తుంది. మీ తమ్ముళ్ళు కలుస్తారు. వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది. ధైర్యం, 3వ భావంలో ఉన్నాడంటే ధైర్యంగా ప్రతి పని ముందంజలో ఉంటారు. అలాగే మీకు పట్టుదల ఎక్కువ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు అదృష్టం అంటే 4th భావంలోకి గురుడు మారాడండి. మారడం అంటే 1వ తారీఖు మే నెల నుంచి నర్మదా అనేది పుష్కరాలు వస్తున్నాయి. సో అక్కడి నుంచి అంటే మీకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారాడు. 4th భావంలో గురుడు మంచి చేస్తాడు. అంటే 3వ భావంలో ఉన్న గురుడు కంటే పర్వాలా, మంచి చేయడానికి బాగుంది. సో నర్మదా నదిని చూడడమే అదృష్టం అనుకుంటే నర్మదా నది స్నానం చేయడం కూడా మరింత అదృష్టం ఉండవు. అద్భుతం. మీరు వెళ్తున్నారు, మీరు చేస్తారు కూడా. మీరు వెళ్తున్నారు, నర్మదా నదిలో స్నానము, నర్మదా నదిలో పిండ ప్రదానం అంటే కొంతమంది చేస్తారనుకోండి. అలాగా చేయడం వలన మీరు మీ పై తరాల వాళ్ళు, మీ తర్వాత వాళ్ళు కూడా ఆనందిస్తారు, మంచి లోకాలకు వెళ్తారు. అసలు నర్మదా నదిని చూస్తేనే పుణ్యం అంటారు కదండి. మీకు తెలియదే ఉందండి. సరే, 4th భావంలో గురుడు ఉండడం వల్ల వ్యవసాయదారులకి చాలా బాగుంటుందండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మళ్ళీ గురుడు మారేంత వరకు కూడా వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే పంటలో నష్టం వచ్చిందంటే లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటాయి. కానీ ఓవరాల్గా చెప్తాం కాబట్టి గురుడు 4th భావం పర్ఫెక్ట్. అలాగే 1st మే నుంచి మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. చదువులో మీరు మేటీ అనిపించుకుంటారండి. మేటీ అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని అర్థం. అలాగే 4th భావం గురుడు ఉన్నాడంటే వేద పండితులకి అద్భుతంగా ఉండడము, ఆస్ట్రాలజర్స్కి బాగా రాణించడము, పైగా గణిత శాస్త్రజ్ఞులకి బాగా జ్ఞాన సంపద పెరగడము, శాస్త్రజ్ఞులు కూడా బాగుండడము. ముఖ్యంగా 4th భావం బాగుందంటే గురు ప్రభావం కదండి. వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఆడిటర్స్ ఉంటారు కదా, సిఏ, ఐసిడబ్ల్యూఏ ఆడిటర్స్ ఉంటాం కదా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. వాహన యోగము, గృహయోగము, భూములు, ఇంకా ఒకటేంటంటే అన్ని యోగాలు బాగుంటాయి. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. ఒక్క శని ప్రాబ్లం తప్ప బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా పంచమస్థానం చూసుకున్నా సరే అండి, మీ పుత్రులు అనేది పంచమాభిధి ద్వితీయ భావం ఉన్నాడు కాబట్టి మీ సంతానం వల్ల మీకు ధనయోగం ఉంటుంది. అయితే మీరు క్రీడా రంగంలో ఉండడం వల్ల ధనయోగం ఉంటుంది. లేదా మీరు కొంతమంది రచయితలుగా ఉంటారు కదా, అద్భుతం, వాళ్ళ వల్ల మీకు ధనయోగం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సాహిత్య రంగం, ఇది ఒకటే కదండి, మంచి ధనయోగం ఉంటుంది. అలాగే ఫిలిం ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కళ రంగం అంటే పంచభావం అలాగే చూస్తాం కదా, అవునా, ఖచ్చితంగా అలాగే చూస్తాం. సో ధనాదాయం మీకు బాగుంది. 7వ భావానికి గురుదృష్టి ఉందండి. 7వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఇంతకుముందు మే వరకే ఉంటుంది గురుదృష్టి, ఏం ప్రాబ్లం లేదు. కానీ శని కూడా 7వ భావం చూస్తాడు కాబట్టి అప్పుడప్పుడు భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఒకటి కోపం వస్తే ఇంకోటి తగ్గడం, ఇంకోటి కోపం వస్తే ఇలా ప్రాబ్లం ఏ కుటుంబంలో ఉండవండి, అవునా. కాబట్టి మనం సర్దుకుపోవాలి అంతే. మనం అంటే జనరల్గా 7వ భావానికి ఇలా గురుదృష్టి ఉండడం వల్ల, శని దృష్టి ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అంటే సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే వివాహ వేడుకలు అనేవి కొద్దిగా డిలే అయిపోతూ ఉంటాయి. అయితే దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా ఆగిపోతూ ఉండడానికి అవకాశాలు కుంభరాశి వాళ్ళకి ఉన్నాయి. అష్టమంలో కేతువు, ఒకసారి పక్కనే శని ప్రభావం భరించలేరా బాబోయ్ అనుకుంటే అష్టమంలో కేతువు ఒకడు. మొన్నటి వరకు కూడా అండి అష్టమంలో కేతువు వల్ల మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ జరిగాయి. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్, ఎంతో విధంగా మీరు బాగా కష్టపడ్డారు, డబ్బులు బాగా ఖర్చు అయిపోయాయి. హాస్పిటల్ కూడా అవ్వండి, డాక్టర్స్ ఇంకా వరకు మొత్తానికి అయితే
చాలా కుంభరాశి వాళ్ళకి చాలా కష్టాలు హెల్త్ రీచ్ అనుభవించారు. కానీ ఇక నుంచి ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఫస్ట్ మే నుంచి అండి గురు ప్రభావం, గురుడు చతుర్థ భావంలో ఉండి అష్టమ స్థానంలో ఉన్న కేతుని చూస్తున్నాడు. వలన కేతు మీద సంపూర్ణ దృష్టి ఉంది కదా, మరి గురుడు పర్ఫెక్ట్గా దృష్టి పెడితే మరి అటువంటిప్పుడు కేతు ప్రాబ్లమ్స్ ఇస్తాడా? ఇవ్వడం. ఒక సంవత్సరం పాటు అంటే నెక్స్ట్ ఇయర్ ఎలా కేతు మారిపోతాడు అనుకోండి, గురుడు కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా పుష్కరాలు దాటేంత వరకు కూడా గురు ప్రభావం కేతు మీద ఉంటుంది. అందుకని మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారైపోతారండి. శని ప్రభావం ఉంది కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. కేతు వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. సరే అదో పక్కన పెడితే తలవంతలమ్మకి వచ్చే ధనయోగం ఉంటుంది. కొంతమందికి కోర్టు కేసులు కానీ ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిలో కూడా గెలుస్తారు, సందేహం లేదు. ఇంకా చెప్పుకుంటే చాలా బాగుందండి. ఇంకా మీ భాగ్యస్థానం కూడా చాలా బాగుంది. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. గురు దృష్టి కూడా ఉంది కాబట్టి గురుడు ఎప్పటి వరకు చూస్తున్నాడు భాగ్యాన్ని. వలన కొంతమంది విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, మంచి ఎడ్యుకేషన్ రావడం, ఇవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు. కానీ కొద్దిగా డిలే అయిపోతుంటాయి. కాకపోతే ఇంకా చెప్పాలంటే మీకు నర్మదా స్నానం చేసే అదృష్టం కలుగుతుందండి. మీరు చెయ్యండి. భగవంతుడి దేవాలయం మీకు అదృష్టం ఉంది. కొంతమంది అందరికీ ఉండదు. మీ జాతకాలు రీత్యా ఉంటుంది. నర్మదా చూస్తేనే పుణ్యం అంటే నర్మదా స్నానం అంటే ఎంత అదృష్టం అండి. పుష్కర స్థానం పైగా అద్భుతం. చేయండి, చేస్తారు కూడా. ఇంకా దశమ స్థానం చూసుకుందాం. దశమ స్థానానికి శని దృష్టి ఉంది కదండి. అమ్మ బాబోయ్, ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగం చూస్తున్నా రావట్లేదు, దగ్గరకు వచ్చి పోతున్నాయి, చాలా మీరు బాధపడ్డారండి. ఆడవాళ్ళకి చెప్తానండి, మీకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న కూడా ఉద్యోగం పోవడము, ఉద్యోగం ఎదుగుదల లేకపోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. పక్కన శని ప్రభావం, పక్కన కేతు ప్రాబ్లం వల్ల దశమ స్థానాన్ని శని చూడడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఎప్పుడైతే గురు మారుతున్నాడో, ఎప్పుడైతే అంటే ఫస్ట్ మే నుంచి ఎలా మారుతున్నాడో గురు దృష్టి కూడా దశమ స్థానానికి ఉంది. అంటే ఏంటి? ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది. ఉద్యోగం పోతుందిరా బాబోయ్, ఉద్యోగం రాదేమో అనే అవసరం లేదు. వాళ్ళు ఉద్యోగం వస్తుంది, మీరు రిపోర్ట్ చేయడం లేట్ అవుతుంది, అంతే. అయితే కొంచెం దూరంగా ఉండవలసి వస్తుంది. ఉద్యోగం వస్తుందండి. మీకు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఇంతకుముందు డిలే అయిపోవడం, లేట్ అయిపోవడం, రాకపోవడము, మీరు రావాల్సిన డబ్బులు రాకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి గురు దృష్టి ఉంది. ఓ సంవత్సరం పాటు కూడా గురుడు చూస్తున్నాడండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అందరికీ బాగుంటుంది కదా, అద్భుతంగా ఉంటుంది కదండి. డాక్టర్స్, గురు దృష్టి పర్ఫెక్ట్గా బాగుందండి దశమ స్థానానికి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్య గోల్డ్ ఆ బిజినెస్లు కానీ, అంటే ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళకి సిమెంటు పరిశ్రమలో ఉద్యోగాలు, అలాగే ఫార్మాస్యూటికల్ రంగాల్లో ఉద్యోగాలు. అంటే మీరు మీ ఎడ్యుకేషన్ రీత్యా ఏ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారో ఆ ఉద్యోగంలో భద్రత వచ్చి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి వస్తాయి అనేది గురుడే చెప్తున్నాడు. నేను చెప్పట్లా, గురుడే చెప్తున్నాడు ఇస్తాము అని. సరే, ఇంకా చెప్పాలంటే అండి, మీ 12వ భావానికి కూడా, అంటే లాభస్థానం కూడా చాలా బాగుంది. 12వ భావానికి కూడా గురుదృష్టి ఉందండి. అంటే ఏమవుతుంది అంటే మీరు టెంపుల్స్కి వెళ్ళడము జరుగుతుంది. అలాగే గోపురాలకి మీరు అన్నదానానికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా అదృష్టం బాగుండి మీకు తటాకాలు, చెరువులు, బావులు తవ్విస్తూ ఉంటారు, అది వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. వలన అద్భుతం కదండి. మళ్ళీ మనం యమధర్మరాజు చూసే కలగదు, చూసే ఇది ప్రభావం ఉండదు. డైరెక్ట్గా మంచి మంచి లోకాలకు వెళ్తాను. నేను ఒక మ్యాగజైన్లో కూడా చదివి మధ్యలో ఒకసారి చేద్దాం, ఎపిసోడ్ చేద్దాం. సరే, అది పక్క పెడతానండి. ఏదేమైనా మీరు ముఖ్యంగా పూజించవలసింది వెంకటేశ్వర స్వామి, శివాభిషేకాలు ఇవి చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతే కదండి, అమ్మవారిని అండి ఎప్పుడు వదలకూడదు. అమ్మవారే కుంభరాశికి అద్భుతమైన ఫలితాలు ఇచ్చేవారు అమ్మవారే. ఎటువంటి గ్రహ దోషాలైనా పోగొట్టేవారు అమ్మవారే. కనకదుర్గ అమ్మవారు పూజించిన, అదే అభిషేకాలు చేయించుకున్న, హోమాలు చేయించుకున్న అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కదండి. సో ఈ విధంగా మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు కలగాలని, నర్మదా నది పుష్కర స్నాన యోగ్యత కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీనరాశి అండి, మీనరాశి లాస్ట్ది 12వ రాశి. మీ రాశిలోనే బుధుడు, కుజుడు, రాహువు. అంటే ఏంటి ఫలితాలు అంటే, కొద్దిగా మీరు బిజినెస్ రిలేటెడ్ మైండ్లో ఉంటారండి. మీరు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తెలివిగా ఉంటారు, కోపంగానే ఉంటారు, కానీ డైనమిక్గా ఉంటారు. బుధుడు కుజుడు కాబట్టి కొద్దిగా స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎండలో వెళ్తారు కదా, ఎండలో వెళ్ళడం వల్ల కొద్దిగా చిన్న స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఉంది. ఏదైనా రవి ద్వితీయ భావంలో ఉన్న స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది. గురుడు కూడా 30 తారీఖు వరకు, మీకు 30 ఏప్రిల్ వరకు కూడా ద్వితీయ భావంలో గురుడు ఏంటంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఇస్తాడండి. ఫుడ్లో బ్రహ్మాండంగా అవకాశం ఉంది. 3వ భావంలోకి గురుడు మారుతున్నాడు. 3rd భావంలో గురుడు ఏంటంటే బాలారిష్టాలు మనకి ఉంటాయని చెప్పి మనం చెప్తాం. 3వ భావం లగ్నం నుంచి చూసుకోవాలి.
బాలారిష్టాలు అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే 3వ భావంలో గురుడు పర్ఫెక్ట్గా మారుతున్నాడంటే ఎప్పుడు మారుతున్నాడంటే నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి. నర్మదా నది పుష్కర స్థానం కూడా అద్భుతం అండి. మీరు స్నానం కూడా చేస్తున్నారు కూడా, చెప్తాను కూడా. సరే, 3వ భావంలో గురుడు మారడం సంవత్సరం మొత్తం కూడా 3వ భావం ఉంటాడు. మంచిదా అంటే అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి ఆయన. కాకపోతే ఏం చేస్తాడంటే మీ రాశికి 3వ భావం ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేయడము, వాహనాలు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, తమ్ముడిని కలవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, డైనమిక్గా ఉండడము, అలాగే పట్టుదల పెరిగిపోవడం, పనులందు పట్టుదల, శుభవార్తలు వినడం, అలా అనేక రకాలుగా స్పోర్ట్స్ రంగంలో రాణించడము అనేక యోగాన్ని కలిగిస్తుంటాడు. 4వ భావం కూడా బాగుందండి. బుధుడు 4th హౌస్ నాడు మారుతుంటాడు అనుకోండి. ఈ వారం మాత్రం 4th హౌస్ నాడు కేంద్రంలో ఉన్నాడు, పాపత్వంలో ఉంటాడు. అంటే వ్యవసాయదారులకు చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే పంట పండలేకపోవడము, అదే సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, చిన్న ప్రాబ్లమ్స్ రావడం ఉంటుంది. కానీ భయపడకండి, ధైర్యంగా ఉండండి. భయపడితే మనం ఏం సాధించడం, ధైర్యంగా ఉండడం వల్ల అన్ని రంగాల్లో విజయం సాధించవచ్చు. అలాగే చదువులో కూడా ఆటంకాలు ఏర్పడడం ఇవన్నీ జరుగుతాయండి. మీ సంతానం వలన కూడా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీకు సంతానం వల్లనే మీకు ధనయోగం కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. చంద్రుడి ప్రభావం మీకు ఎక్కువ ఉంది. కేతువు 7వ భావంలో ఉండి మధ్య మనల్ని చావకడి చెవులు మూస్తున్నాడు కదండి. అబ్బా 7వ కేతువు, భావంలో శని, అమ్మ బాబోయ్ ఎలాగరా నాయన, పెళ్ళిళ్ళు కాకపోవడము, భార్యాభర్తలు దెబ్బలాట్లు, తగవులు బాబోయ్ అనుకునేవాళ్ళం. ఇక నుంచి అండి మీకు గురుడు 3వ భావంలో మారినా 7వ భావానికి దృష్టి పెట్టించాడు. కేతువునికి చెక్ పెట్టాడు. అంటే కేతువు దుష్ఫలితాలు ఇద్దాం ట్రై చేసినా కూడా ఎవరేమడు. గురు దృష్టి ఉంది అంటే గురుడు ఇచ్చే ఫలితాలు మంచి బ్రహ్మాండ ఫలితాలు ఇస్తాడు కూడా. అంటే మీ భార్యాభర్తలు శుభ్రంగా కలిసి ఉండడము, ఆనందంగా ఉండడము, ప్రేమగా ఉండడము, ప్రేమ వివాహాలు జరగడము ఎంత బాగుందండి. మీరు వధూవరులు ఉంటారు సార్, కొత్తగా పెళ్లి కోసం మంచి సంబంధాలు రావడము, మీరు అనుకున్న సంబంధాలు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అందులో డౌట్ లేదు. 7వ భావం బ్రహ్మాండంగా ఉంది. పైగా మీ వ్యాపార విస్తరణ కూడా చేసుకుంటారండి. ఇక నుంచి 7వ భావం విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడరు అని తెలిసిపోతుంది కదా. హాయిగా ఉంటారు. అందులో కాదు భాగ్యస్థానానికి గురు దృష్టిలో పెట్టాడు కదండి మీకు. అంటే భాగ్యస్థానానికి గురుడు అంటే మాటల అంటే సంవత్సరం మొత్తం కూడా గురు దృష్టి భాగ్యానికి ఉందంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది కదా. 7వ భావం బాగుంది, అది కళత్ర స్థానము. ఇంకా ఏమంటే విజయస్థానం అంటాం కదా 7వ భావాన్ని, అద్భుతం. అలాగే భాగ్యస్థానం గురు దృష్టి ఉంది అంటే ఏంటి? ఫస్ట్ ఆయన ఇచ్చే ఏంటి అంటే నర్మదా నది పుష్కర స్నానాలు చేయించేస్తాడు మీ చేత, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గంగా నది స్నానాలు, అదే పుణ్యక్షేత్ర దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు, ఎంత బాగుంటుందండి. అవునా? ఖచ్చితంగా మీరు వెళ్తున్నారు. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ చదువు, ఉన్నతమైన విద్య రీత్యా విదేశ పర్యటన. ఈ వారమే కాదండి, ఆ గురుడు నెక్స్ట్ ఇయర్ మారేంత వరకు ఆ స్థానంలో ఉన్న వృషభ రాశిలో ఉన్నంతకాలము ఉన్నత విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తూనే ఉంటారు. మీ జాతకాల రీత్యా వెళ్తూ ఉంటారు. అలాగే మెడిసిన్ కోసము, కొంతమంది ఏమో డాక్టర్స్ అనుకోండి, కొంతమంది ఏమో ఇంజనీరింగ్ విద్య కోసం, ఎంఎస్, అలాగా మీ ఏ విద్యలో చదివితే ఆ విద్య రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం. అలాగే లా వృత్తిలో ఉంటారు కదండి, లా చదువుతుంటారు ఎంలా కోసమను. అలాగే విదేశాల్లో మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదించడం కోసం అద్భుతం ఫలితాలు ఉన్నాయి కదండి. అంతేకాకుండా మీ వ్యాపారం విస్తరణ బ్రహ్మాండంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఖచ్చితంగా బిజినెస్ బాగుంటుందండి. ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి మంచి అదృష్టం తోడవుతుంది. అంతేకాకుండా బంగారము, వెండి, వస్త్రాలు, స్టేషనరీ, ఏంటండి ఫుడ్, వాళ్ళకి సిమెంట్ రంగ పరిశ్రమలకి, ఫార్మా రంగంలో పరిశ్రమలకి ఎంత అద్భుతం బాగుంది. ముఖ్యంగా సినిమా రంగం, టెలివిజన్ రంగం కూడా చెప్పాలంటే భాగ్యస్థానం అంటే కళారంగం, సాహిత్యం 9వ భావం కదండి. సాహిత్య రంగంలో మంచి రచయితలుగా మంచి డబ్బులు సాధిస్తూనే ఉంటారు, మంచి డబ్బులు సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాలు సంపాదిస్తారు. ఇంకా చెప్తుంటే చాలా తక్కువ ఉంటుందండి నేను చెప్పేది. 10th హౌస్ లార్డ్ 3వ భావంలో ఉన్నాడు అంటే మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. ఉద్యోగరీత్యా మంచి ఉద్యోగ ఫలితాలు ఉంటాయి. మీకు సపోజ్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారనుకోండి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు, మీకు ఉన్నతమైన పదవులు రావడమో అది జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కష్టపడితే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. కానీ పోస్టింగ్ మాత్రం దూరంగా ఉంటుంది, మీకు ఉన్న ఊర్లో మీకు రాదు. కారణం కూడా చెప్తారు వ్యయభావంలో చనిక వల్ల. సో ఈ విధంగా మీకు మంచి ఫలితాలు ఉన్నాయండి. పైగా లాభస్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు. చూడండి, భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు, లాభస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. భాగ్యస్థానానికి గురుడు చూసినా శని దృష్టి ఉంది. చిన్న అంటే ప్రాబ్లం లేట్ అవ్వడమో, అయితే మీ భాగ్యాన్ని డబ్బులు రాకపోవడమో జరుగుతుంది. కానీ లాభస్థానాన్ని గురుడు చూడడం వల్ల అన్నయ్యలు బాగుంటారు, మీరు రావాల్సిన సంపదలు ఖచ్చితంగా పెరుగుతాయి. బంధువులను ఇష్టపడము, అలాగే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడము, అలాగే గుడులు గోపురాలకు దర్శనం చేసుకోవడము, ఇంకా చెరువులు బావులను తవ్వించడము, తటాకాలు తవ్వించడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము. యమధర్మరాజు దర్శనం ఉండదు కదండి మరణానంతరం, ఇప్పుడు కాదు.
అలా ఎవరైతే బావులు చెరువులు తవ్విస్తారో అదే వాళ్ళకి సహాయపడతారో వాళ్ళకి యమరాజు దర్శనం కాకుండా మంచి లోకాలకు వెళ్తారని ఒక మ్యాగజైన్లోనూ నాకు చాలా చోట్ల చదివాను. మనం నెక్స్ట్ ఒకసారి ఎపిసోడ్ చేసుకుందాం అని చక్కగా మంచి తెలుసుకుందాం. సరే, ఈ విధంగా చేయడం వల్ల మీకు బాగుంటుందండి. కానీ ఏ నడిచిన ప్రభావం మీకు ఉంది, కాళ్ళు నొప్పులు, తొడల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ఈ ఒక్క చిన్న ప్రాబ్లం అండి. అందుకనే శనీశ్వరుడు ప్రభావం ఉందంటే మీనరాశి వాళ్ళు ఫస్ట్ చేయవలసింది గాయత్రి జపం 40 రోజుల పాటు చేయాలండి. రోజు చేయడం వల్ల ఏమవుతుంది, వాక్శుద్ధి పెరిగిపోతుంటుంది. మీరు మాట్లాడి మీ ముఖ వర్చస్సు పెరిగిపోతుంటుంది, మాట బాగుంటుంది. అలాగే మీరు ఆస్ట్రాలజీ కూడా ఉన్నారు, మీరు వాక్శుద్ధి పెరుగుతుంటుంది కదండి, జాతకాలు చెప్తుంటారు కదా. అలాగే చదువు విషయంలో బాగా పెరుగుతుంటుంది. అలాగే తల్లిదండ్రులు సేవ చేసుకున్న, పిల్లలకు కానీ వృద్ధులు కానీ సేవ చేసుకున్న, అనాథ శరణాలకు మీరు సందర్శించిన, గోవులు మర్చిపోతుంటారండి, గోవులు వారు సంరక్షించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంటే నేను సామాన్యంగా మామూలుగా చెప్పను, నేను ఈ ప్రభావం ఉంది కాబట్టి శని ప్రభావం ఉంది కాబట్టి చెప్పాలి. అదే కాకుండా శని ప్రభావం మనం ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః ఉంది కదా, మూలమంత్రం బ్రహ్మాండంగా ఉండాలి. చేసుకోవడం వలన 9 సార్లు శనీశ్వరుడు అంటే నవగ్రహాల చుట్టూ తిరగడం వలన, ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా దీపారాధన చేసుకోవడం, వెంకటేశ్వరం దగ్గర దీపారాధన చేసుకోవడము, ఆంజనేయ స్వామికి వస్త్ర సమర్పణ, అలాగే తమలపాకులతో పూజ, బ్రహ్మాండం ఫలితాలు ఉంటాయి కదండి. వడమాల, అప్పాలు అంటే ఇష్టం ఆంజనేయ స్వామికి. ఎన్ని రకాలుగా చెప్తాను. మనకి ఎంత వీలుంటే అంత చేసుకుందామండి. మన ఇంట్లోనే ఉండి ఆంజనేయ స్వామి పూజించవచ్చు, లేకపోతే గాయత్రి మంత్రం జపించవచ్చు మాటల, పైగా హనుమాన్ చాలీసా చదువుకోవడం. అంటే శని ప్రభావం మీకు ఉందండి. శని 7.5 సంవత్సరాలు ఉంటాడు. బయట కుంభరాశిలో ఉండడం వల్ల వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. మకర రాశిలోకి వస్తే మకర రాశి కాదు, మీ మీనరాశిలోకి వస్తే అప్పుడు చెప్పుకుందాం నెక్స్ట్ ఇయర్. కానీ మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందే అండి. శని ప్రభావం, శని భగవాన్ని మీరు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే మీకు బాగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆ ఒక్కటి మీరు బాగా జాగ్రత్తగా చూసుకోండి. అన్ని రంగాలను, ముఖ్యంగా విద్యలోను, ఉద్యోగంలోనూ బాగా రాణిస్తారు. ఉద్యోగం కాదండి, బిజినెస్లో కూడా. సో కాబట్టి మీరు వెంకటేశ్వర ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ, అమ్మవారి పూజలు మర్చిపోకూడదండి. అమ్మవారు పూజించడం వల్ల సర్వశ్రేష్టం. పూజించడం అంటే హోమాలు చేయించుకోవడం కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, ఇవన్నీ చేయించడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారన్నది తథ్యము. మీరు రెడీగా ఉండండి. నర్మదా నది పుష్కర స్నానాలు చేయడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, చేస్తున్నారు కూడా. సో ఈ విధంగా మీకు అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.